ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవమున్న తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియమైన కుమారుడు, మా ప్రభువును, మా రక్షకుడైన యేసు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ధన్యకరమైన నామపేట మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారం వెంబడి వార కార్యక్రమంగా మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినాల్లో రాజుల యొక్క చరిత్రలో మేము ధ్యానం చేస్తున్నాం. తన అనేకమైన సత్యాలు, అనేక పాఠములు, గుణపాఠములు కూడా మాకు నేర్పిస్తున్నట్లే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయన మా తండ్రి, మీ వందనాలు ప్రభావం వచ్చిన ప్రజలపై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యంలో ఎవరు ఏర్పాట్లు ఉన్నారో వారు కూడా సకాలం తీసుకోనండి. ఎవరు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నారో వారు కూడా దర్శించి సంధించి మరి సకాలం నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. నన్ను కూడా క్షేమం చేసేందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరంభిస్తున్నాం ప్రభా. వాయిద్యాల సహాయం చేయండి, పాటలో సహాయం చేయండి, మైకు, లైవ్ వాతావరణం అన్ని కూడా మీరు స్వాధీనించుకోండి. స్థలం అంతా కూడా, ఆవరణంతా కూడా మీ మహిమగా నింపండి. కనబడి దుష్టాంధకార శక్తులు యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. విశ్వాసాల విజయాన్ని కోరుతున్నాం. సహాయం చేయడానికి కాసినన్ని కూడా క్షేమం చేసేందుకే స్తోత్రాలు. నన్ను కూడా బలపరచము. ఈ రాత్రి కావాల్సిన కృపను గ్రహించండి. సహాయపడమని ప్రభా. నీ వాక్య పెరుగులో మా జీవితాలు సరి చేసుకుని, చక్కపరుచుకుని, దిద్దుకొని ప్రభా ముందు కొనసాగినట్లే మీరు కృప దయచేయమని ప్రభా. ఇప్పుడే కాదండి, మరి ఇంకా యూట్యూబ్లో లైవ్లో ఉంటుందో ఎంతోమంది చూస్తున్నారు. చూసే సమయంలో వాటితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమపడమని వందన స్తోత్రాలు చెల్లించుకోండి. సంఘంలో ఎవరైతే బలహీనులుగా, అనారోగ్యంగా, వీటి స్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా ముట్టి తాగి ఆరోగ్యం చేకూర్చి మహిమపడమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ ఈ రాత్రంతా కూడా తండ్రి ఆశతో, ప్రశ్నతో తండ్రి దాసి కన్నులు యజమానురాలు తట్టును, దాసుని కన్నులు యజమానులు చూసినట్లు మనం కరుణించే వరకు మన దేవుడు హోవ కన్నులు ఆయన తట్టు చూసిన సంస్కృతిగా నీవైపే చూస్తున్న తండ్రి. మీ సన్నిధి సహాయం మాకు మెండుగా దయచేసి మహిమపడమని ఆశగల ప్రాణులు కృపచేటువంటి వాడు, ఆకలి కొన్ని వారి మేళతో నింపేదేమోకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరిని ఖాళీగా రిక్తాస్తాలతో పంపించుకోమని సహాయపడమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 101తో ఆరంభించుకున్నాం. 101 కొత్త వాటిలో, పాత వాటిలో 99, కొత్త వాటిలో 101. 101 సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ అనే పాట ఆరంభిస్తాం. 101వ పాట కొత్త వాటిలో, పాత వాటిలో 99. Hey
You
కొత్త ప్రతుల్లో 625, పాత వాటిలో 612. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనం. 625 కొత్త పుస్తకాల్లో 625, పాత వాటిలో 612. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. పల్లవరము కొండలపైన ప్రభు
Santo
బైబిల్ పల్లవి. బైబిల్ పల్లవి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచినట్లు నా కన్నులు తెలియదు. పల్లవి పాడు. ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు చూచునట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము. చూచునట్లు నా కన్నులు తెరువుము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియమైన కుమారుడు, మా ప్రభువును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ధనికరమైన నామపేట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సందర్భం గురించి ఆ విధాలుగా ప్రభా మరి పాటల ద్వారా నీ నామం కనపరచడానికి సహాయపడుతున్న స్తోత్రాలు తండ్రి. పల్లవ పండుగ మీద మీరు చూపించిన పరలోక దర్శనం తండ్రి, అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విడిచిన తండ్రి ఎడతగని ప్రార్థన మీ రాష్ట్ర పక్షంగా ఏర్పాటు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రభా మరి అనేకమైన సంఘాలు కట్టబడడానికి మీ దాసును వాడుతున్నందుకే స్తోత్రాలు. మరి ఈ మాసం సెప్టెంబర్ ప్రభా తను మరి మహిళలు పిలబడి దినాంకుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయలు మా తండ్రి మీ స్తోత్రాలు. తిరిగి ప్రభా ఈ సమయంలో మరి రాజుల యొక్క చరిత్ర మీద ధ్యానం చేస్తున్నాం. దయలు మా తండ్రి మరి ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించినవి. యుగాంతముందని మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, నిత్య జీవం కలగాలని, జ్ఞానం కలగాలని మాకు రాసిపెట్టినందుకే స్తోత్రాలు. ఏవైతే మేము ధ్యానం చేస్తున్నామో మా జీవితాలను సరిచేసిన చక్కబరుచుకుని మీ కొరకు జీవించలో సహాయపడుతున్నామని మమ్మల్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రజలపై స్తోత్రాలు. ఇక్కడ రావాల్సిన వారు మార్గ మధ్యంలో ఎవరైనా ఏర్పాట్లను నడిపించి మహిపోతామని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు మనము రాజుల యొక్క చరిత్రలు ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈ దినము హిజ్కియా జీవితం యొక్క రెండవ పార్ట్ కనుక రెండవ పార్ట్ మనము మరి ధ్యానం చేయబోతున్నాం. గత వారము మరి హిజ్కియా యొక్క మొదటి పార్ట్గా హిజ్కియా జీవితాన్ని మరి కొన్ని సంగతులు మనం అర్థం చేసుకున్నాం. మరి మొత్తం బైబిల్లో 4 హిజ్కియాలు ఉన్నట్లుగా మనం చూసాం. 4 హిజ్కియాలు ఉన్నట్లుగా చూసాము. తర్వాత హిజ్కియా భార్య పేరు ఏమని చూసాం చెప్పండి. హిజ్కియా భార్య పేరు హెప్సిబాను చూసాం కదా. హిజ్కియా భార్య పేరు ఏంటి? హెప్సిబాను చూసాం. తర్వాత హిజ్కియా మరి ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడు కూడా చూసాం. ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడు ఆయన? 25వ సంవత్సరాలు రాజు 29 సంవత్సరాలు పరిపాలించాడు. మరి హిజ్కియా గురించి మొత్తము ఆయన జీవితము 3 పార్ట్లుగా డివైడ్ చేస్తాము. దాంట్లో చెప్పాము. దాంట్లో తర్వాత హిజ్కియా చరిత్ర మొత్తము మరి 3 భాగాల్లో ఉంది. మొదటిది 2వ రాజులు 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయంలో మొదటి పార్ట్గా మొదటి భాగం చూస్తే, రెండవ భాగము 2వ దినవృత్తాంతాల్లో 29, 30, 31, 32 అధ్యాయాలు. తర్వాత యెషయా గ్రంథము
36, 37, 38, 39 అధ్యాయాలు. అంటే మొత్తం టోటల్ గా 11 అధ్యాయాలు. నిన్న చూసాం మనము 11 అధ్యాయాల్లో హిజ్కియా చరిత్ర ఉంది. హిజ్కియా మరి రాజు అయిన వెంటనే ఆయన చేసిన మొదటి పని ఏంటంటే మందిరం తలుపులను తెరచి వాటిని బాగు చేయించాడు. కనుక కారణం ఏంటంటే హిజ్కియా దేవుని ఎంతగా ప్రేమించాడో ఆయన వ్యక్తిగత భక్తి జీవితాన్ని గత వారం మనం చూసాం. హిజ్కియాను చూసినప్పుడు 2 రాజులు 18 అధ్యాయము మొదటి 7 వచనాలు చూసాం. అతడు మొట్టమొదట దేశం విగ్రహాలన్నీ కూడా దేవుని దృష్టికి యథార్థముగా పూర్ణముగా నీతిని అనుసరించడం చూసాం. అంత మాత్రమే కాదు, కనుక దేశం విగ్రహాలన్నీ కూడా పడగొట్టించాడు. తర్వాత ఇశ్రాయేలు నెహుష్తా అని చెప్పేసి నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు కనుక అరణ్యములో కలిసినప్పుడు నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని ఆ ప్రతిమ కూడా వాళ్ళు దూపం వేస్తాం దాన్ని కూడా పడగొట్టించాడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం చూసాం. దేవుని హత్తుకొని జీవించడం చూసాం. దేవుణ్ణి వెంబడించడం చూసాం. దేవుని ఆజ్ఞలను పాటించడం చూసాం. కనుక ఇన్ని మంచి లక్షణాలు ఉన్న కారణం చేత అతను ఎక్కడికి పోయిన యెహోవా అతన్ని కాపాడుతుందని చూసాం. అతను ఫిలిష్తీయులు ఇంకా మిగతా వారిని జయించి వాళ్ళందరి మీద విజయాలు సాధించినట్లుగా గత వారం మనము హిజ్కియా చరిత్ర మనం చూసాం. అంతవరకు గత వారము ఆగిపోయింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్. కనుక మొత్తం హిజ్కియా పార్ట్ మొత్తం 3 భాగాలు చూసాం కదా. కనుక మొదటి భాగం ఏమన్నా మందిరపు తలుపులు తెరిచిన హిజ్కియా చూసాం. రెండో భాగము పండుగలు ఆచరింపజేసి దేవుణ్ణి తర్వాత జనులను సంతోషింపజేసిన హిజ్కియా అనేది రెండో పార్టీగా మనం చూస్తాం. మూడో పార్టీ ఏం చూసామంటే గనుడై గర్వించి తగ్గించుకున్న హిజ్కియాగా 3 పార్టీలుగా మనం డివైడ్ చేసాం. మొదటి పార్టీ గత వారం మనం చూసాం. మందిరం తలుపులు తెరవడానికి కారణం ఏంటి, ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉందనే సంగతులు, ఎంతగా దేవుని ప్రేమించాడు కాబట్టి అతడు మందిరానికి రాజు అయిన తర్వాత మొట్టమొదటి తను చేసిన నిర్ణయం ఏంటంటే మొదటి తీర్మానం ఏంటంటే దేవుని మందిరాన్ని బాగు చేయాలి. మొట్టమొదటి రాజైనటువంటి మొదటి ప్రయారిటీ కలిగించేటువంటి స్థానం దేవుని మందిరాన్ని చూస్తాం. ఎందుకంటే అతడు ఎంత భక్తిగా జీవించాడో మనం అతని జీవితం మనకు అర్థమైంది. కనుక విగ్రహాలు తొలగించి యథార్థంగా జీవించి నీతిగా అనుసరించి దేవుని విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞలను గైకొంటూ వెంబడిస్తూ హత్తుకొని జీవించాడు కాబట్టి మందిరాన్ని అతడు మరి ఎంతగా ప్రేమించి బాగు చేయించడం మనం చూస్తాం. ఈ రోజు మరి మందిరం తెరిచి బాగు చేయించడమే కాదు, ఆ మందిరంలో ఏం జరగాలి చెప్పండి, పండుగలు జరగాలి. కనుక మన భాషలో చెప్పాలంటే మరి స్పెషల్ మీటింగ్స్, కాన్వకేషన్స్, బీబీఎస్ అలా అనుకున్నాం. కనుక అలా జరిగితే అందరి సంతోషం బాధ ఉంటుంది చెప్పండి. అప్పుడు ఎక్కడెక్కడ మంది పిలుస్తూ ఉంటాం. కనుక రకరకాల మనుషులు, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల సంఘాలు వాళ్ళు పిలుస్తూ ఉంటే మందిరంలో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎంతో సంతోషం. కనుక దేవునికి సంతోషం ఉంటుంది, ప్రజలకు కూడా సంతోషం. కానీ ఇప్పుడు మందిరం తెలిసినంత పండుగలను ఆచరింపజేసి ఆ జనులను దేవుణ్ణి సంతోషపెట్టిన హిజ్కియాగా మనం చూస్తాం. కానీ ఈ రోజు అది రెండో పాటగా మనం చూడబోతున్నాం. చూడండి, 2వ దినవృత్తాంతం. ఈ రోజు చాలా పెద్దది, ఇది తత్వకు ముందుకు వెళ్తాం. 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయము మనం గమనించామంటే 3వ వచనం వరకు ఆగిపోయింది. ఇప్పుడు 3వ వచనం నుంచి మనము కంటిన్యూషన్ చేస్తాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం. అతడు 2 కూడా చదవండి. అతడు తన పితరుడు దావీదు చర్యల ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగాను ప్రవర్తించాడు. 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరం తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో సమకూర్చి వారికి నామిచ్చారు. లేవీలారా నా మాట ఆలకించారు. ఇప్పుడు మిమ్ముని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితృదేవుని యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకి కొనిపోవుడి. కానీ ఇప్పుడు హిజ్కియా రాజైన వెంటనే మందిర తలుపును తెరచాడు, వాటిని బాగు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యాజకులను లేవీలను పిలుస్తున్నాడు. కనుక అప్పుడు దాకా యాజకులంతా మరి మందిరం మూయబడింది కాబట్టి యాజకులకి సేవ లేదు. కాబట్టి మందిరం దోపదీప నైవేద్యం లేదు. కాబట్టి మందిరం బాగు చేసిన తర్వాత మందిరంలో సేవ చేసేవాడు ఎవరు చెప్పండి, లేవీలు, యాజకులు. కాబట్టి వాళ్ళందరూ సమకూర్చారు. కానీ సమకూర్చి అంటాడు,
మిమ్మల్ని మీరు దేవుని కోసం ఇప్పుడు ఏం చేయండి? ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటంటే నేను దేవుని కొరకే అని చెప్పడం. ప్రతిష్ట చాలా సార్లు మనం కూడా మందరి ప్రతిష్ట అంటాం. అంత అసలు మనందరూ ప్రతిష్ఠించడం అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు దీంట్లో ఉండకూడదు, తాళం పెట్టాలి, దేవుడు అక్కడ ఉంటాడు అంతే. ప్రతిష్ట అంటే అది దేవునికే ఉంటాయి కాబట్టి ప్రతిష్ట అంతా అక్కడే తింటాం, భోజనాలు అక్కడే తాగుతాం, అక్కడే పడుకుంటాం. కనుక ఎక్కడే అన్ని స్థలాలు ఉంటాం. అసలు ప్రతిష్ట అనే పదానికి అర్థం ఏంటంటే చూడండి, కొన్ని చర్చెస్ అయిపోయిన వెంటనే ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు ఎవరు పడుకోలేవు. ప్రతిష్ట చేయడం అంటే అది దేవునికే కేటాయించడం అన్నట్టు, అది ప్రతిష్ట అంటే అసలు. కనుక గృహ ప్రతిష్ట అంటాం. కనుక ప్రతిష్ట అంటే అర్థమైన ప్రతిష్ఠించుకోవడం అంటే ఇది దేవునికి తప్ప మనుషులకు నేను దేవునికి అని చెప్పడం. అంటే తప్పట్లేదు మన మందిరాలు. ఎందుకంటే ప్రతిష్ఠించుకోవడం ఈ మందిరం కంటే మన హృదయం ప్రతిష్ఠించే చాలా ప్రాముఖ్యం. దేవునికి తప్ప వేరే వాళ్ళ హృదయంలో స్థానం లేదని చెప్పడం. కాబట్టి ఇప్పుడు ఇస్తే ఏం చేస్తుందంటే యాజకులను పిలిచి నువ్వు మీరు ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోండి. కనుక ఎందుకంటే మీరు సేవ చేయాలి, మందిరంలో ధూపదీప నైవేద్యాలు జరగాలి, కనుక అర్పణలు తేవాలి, పనులు జరగాలి. కాబట్టి మీరంతా యాజకులు. కనుక చూడండి, మందిరంలో యాజకులు లేవి లేకపోతే ఎలా ఉంటది, మందిరంలో సేవకులు లేకపోతే ఎలా ఉంటది. కాబట్టి ఇప్పుడు అలా అయిపోయింది. కాబట్టి మందిరం తెరిచిన తర్వాత కూడుకున్న పని ఏంటంటే మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 11వ వచనం వరకు ఈ అధ్యాయము మనము కొన్ని భాగాలు యోచిస్తే మీకు అర్థమవుతుంది. 29వ అధ్యాయం మొదటి 11 వచనాలు మరి వాళ్ళందరితో, లేవీయులతో, యాజకులతో, మరి ఇశ్రాయేలు అందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎందుకు మనం తప్పిపోయాము, ఎందుకు మనం తొలగిపోయాము, ఎందుకు మన మీద ఉగ్రత వచ్చింది, ఎందుకు మన పితరులు చెరలోకి వెళ్ళారు, కాబట్టి దేవుని విడిచిపెట్టారు, దేవునికి ద్రోహం చేశారు. కాబట్టి మనమంతా ప్రతిష్ఠ చేసుకుంటాం, మనల్ని మనం దేవునికి అర్పించుకుంటాం, దేవుని మందిరంలో ధూపం వేద్దాం, యాజకి సేవ చేద్దాం అని చెప్పేసి వాళ్ళందరినీ పురుకొల్పుతున్నట్లుగా మొదటి 11 అధ్యాయాలు అది మనకు అర్థమవుతుంది. కనుక ఈ 2 దినవృత్తాంతములు మనం గమనించామంటే 29వ అధ్యాయము మొదటి 11 వచనాలు కూడా మరి యాజకులను లేవీలందరూ కూడా ఆయన సమకూర్చి ఆ జరిగినటువంటి తప్పులు ఎందుకు జరిగాయో, ఎందుకు నష్టం వచ్చిందో, ఎందుకు ఇలాంటి శ్రమలు వచ్చాయో మనం సమకూర్చి మన మీద ఉగ్రత ఉంది కాబట్టి దాన్ని తొలగించుకుందాం అని చెప్పేసి ఆ 11 వచనాల్లో ఆయన చెప్పే సంగతులు మనం చూడవచ్చు. ఇక 12వ వచనం నుండి మనం గమనించామంటే 17వ వచనం వరకు ఇది రెండో పాటగా మనం చూస్తే ఇక్కడ ఏం చేస్తాం, మందిరాన్ని శుభ్రం చేయటము, మందిరాన్ని ప్రతిష్ఠ చేయటము, ఈ భాగంలో మనం చూస్తాం. మందిరాన్ని ప్రతిష్ఠించుట. తర్వాత మూడో పాట మనం చూసామంటే 18వ వచనం నుండి మనకు అర్థమవుతుంది. 18వ వచనం 30వ వచనం వరకు ఈ భాగం మనం చూసినప్పుడు కనుక రాజు, తర్వాత పెద్దలు, దేశంలో పెద్దలు, అధికారులు, తర్వాత మందిరం వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, బలర్పించేవాళ్ళు అందరి సమకూర్చి దేవుణ్ణి ఆరాధించుట లేకపోతే దేవుణ్ణి స్తుతించుటగా మనం ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. తర్వాత 31వ వచనం నుంచి మనం 36వ వచనం వరకు మనం చూసామంటే మందిరములో కృతజ్ఞత అర్పణలు తీసుకొని రామని చెప్తున్నాడు. మందిరంలో అర్పణలు తీసుకొని రావాలి. ఇది ఇంట్రడక్షన్ గా మీరు గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు మనం దాన్ని ధ్యానం చేస్తామని మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మొత్తము మనం 4 భాగాలుగా డివైడ్ చేసాం. కనుక మొదటి 11 వచనాలు మొదటి భాగం అయితే ఇది రెండవది, ఇది మూడవది, ఇది 4వది గుర్తు పెట్టుకుంటాం. ఇప్పుడు మొదటి భాగంలో ఆయన యాజకులను లేవీయులను పిలిచి ఏం చేస్తారు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. ఎందుకు చూడండి 6వ వచనం మన పితరులు ప్రతిష్ఠించుకొని మందిరం 5వ వచనం మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకుని మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులను బయటికి తీసుకొని, ఇప్పుడు మందిరంలో ఏమన్నాయని చెప్పండి, నిషిద్ధ వస్తువులు, అపవిత్రమైన, హేయమైన తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు చెప్పండి, ఆయన ఎవరు, తండ్రి. ఆహాజ్ కాబట్టి పాడు చేశాడు కదా మందిరాన్ని. కాబట్టి ఇప్పుడు మందిరం నిషిద్ధమైన, అపవిత్రమైన, అసహ్య వస్తువులని బయట వేసి మిమ్మల్ని మొట్టమొదటి పరిచయం చేసుకోండి, దేవునికి మందిరాన్ని శుభ్రం చేయాలి కాబట్టి అని చెప్పేసి ఆ వస్తువులన్నీ బయట వేయండి. ఎందుకంటే 6వ వచనం చూడండి, 6వ వచనం మన పితరులు ద్రోహులై మన దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసములకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసి. చూసారా, మన పితరులు ద్రోహులయ్యారు, దేవునికి ద్రోహం చేశారు.
దేవుని విడిచిపెట్టారు. ఆయన మందిరం అంటే ఎడమొఖంగా పెడమొఖంగా పెట్టుకున్నారు, అలక్ష్యం చేశారు, చెడు నడక నడిచారు. కాబట్టి దాన్ని బట్టి ఏం జరిగింది? 7వ వచనం చూడండి. 7వ వచనం ఇంకా ఏం చేశారంటే 7వ వచనం, మరియు వారి మంటపు యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహనములు అర్పింపకయు ఉండిరి. కాబట్టి ఇప్పుడు చెప్తాడు హిజ్కియా పిలిచి వాళ్ళందరినీ, యాజకులు ఏమిటయ్యా, మన పితరులు ద్రోహం చేశారు, దేవునికి చెడు నడక నడిచారు, మందిరం ఎడమముగా పెడమముగా ఉన్నారు, ధూపదీప నైవేద్యాలు ఆపేశారు, బళ్ళు ఆపేశారు. కాబట్టి దీన్ని బట్టి ఏం జరిగిందంటే దేవుని కోపం మన మీద దిగింది. చూడండి 8వ వచనం, అందుచేత యెహోవా యోధా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూసినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశారు. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలు చెరలోనికి కొనిపోబడిరి. కాబట్టి ఎందుకు చెరలోకి వెళ్ళిపోయారు? ఎందుకు మన పిల్లలు చెరలోకి వెళ్ళిపోయారు, మన భార్యలు చెరలోకి వెళ్ళిపోయారు, మన తండ్రులు ఎందుకు అతివేత సంహరించబడ్డారు అంటే కారణం ఏంటంటే చెప్పండి, మన పితరులు ఏం చేశారు? దేవునికి ద్రోహం చేశారు. అంటే చూడండి, దేవునికి ద్రోహం చేయడం అంటే దేవుని పెట్టి దేవుని సేవించకూడదు. ఎంత విచారం అంటే, కాబట్టి ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వాళ్ళు మన దగ్గర తిని తాగి మనకే వాళ్ళు మోసం చేశారు అనుకోండి, ఏమంటాము? ఎంత ద్రోహి అంటే అంటాం. చూసారు, ఇప్పుడు దేవుని అనుభవిస్తూ ఆ పాల్గొని ప్రపంచ దేశంలో దేవుడు సర్వసమృద్ధి ఇచ్చాడు, అవన్నీ అనిపించి దేవుడికి ద్రోహం చేశారు. మందిరం అంటే ఎడమొంగ పెడమొంగ పెట్టారు, ధూపదీప నైవేద్యాలు ఆపేశారు. కాబట్టి అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీద కోపగించి శత్రువులకు అప్పగించారు. తండ్రులేమో కత్తి సంహరించారు, వాళ్ళు జయించిన వారు, యుద్ధం చేసిన వారు మగ పురుషులందరినీ చంపేశారు. భారతదేశం ఏం చేశారు చెప్పండి? చెరలోనికి ఈ గతి ఎందుకు పట్టిందంటే మన పితరులు దేవుడు ద్రోహం చేశారు కాబట్టి. అందుకే దేవుడి కోపం మన మీద దిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే మన మీద ఇంకేమో చూడండి, 10వ వచనం చూడండి, ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేయవాలని నా మనసులో అభిలాష పుట్టాను. కాబట్టి ఇప్పుడు ఆ వాళ్ళ మీదే కాదు, మన మీద కూడా ఏంటన్న దేవుని యొక్క మహా ఉగ్రత ఉంది. కానీ ఇప్పుడు దేవునితో మనం సమాధాన పడదాం, దేవునితో సరి చేసుకుందాం, దేవుని సేవిద్దాం, దేవుని అనుసరిద్దాం. కాబట్టి అని నా మనసులో అనుకుంటున్నాను. ఎందుకంటే మన పితల మీద ఉన్న ఉగ్రత మనం కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తే మన మీద కూడా ఆ మహోగ్రత ఉంటుంది. కాబట్టి మనం దేవునితో నిబంధన చేసుకుందాం, దేవునితో సంధి చేసుకుంటాం, దేవునితో సరి చేసుకుంటాం, దేవుని సేవిద్దాం అని ఏమన్నా చూడండి. 11వ వచనం, 11, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి దోమేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నట్టు మీరు అశ్రద్ధ చేయకూడదు. కానీ ఇప్పుడు ఈ మొదటి 11 వచనాల్లో వారిని పిలిచి ప్రతిష్ఠించుకోమని చెప్పి గతంలో ఎందుకు నష్టమైంది, ఎందుకు పాడైపోయిన సంగతి చెప్పి మన మీద దేవుని యొక్క ఉగ్రత ఉందని చెప్పి అది తప్పించుకోవాలని మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? దేవునితో నిబంధన చేసుకోవాలి, సరి చేసుకుంటాం, దేవుణ్ణి అనుసరిద్దాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి పరిచర్య చేద్దాం, పరిచారకులుగా ఉన్నాం, ఆయన సన్నిధిలో నిలుద్దాం, పరిచర్య చేద్దాం. యెహోవా మనల్ని ఏర్పరుచున్నాడు కాబట్టి మీరు అశ్రద్ధ చేయవద్దని హిజ్కియా వాళ్ళకి ఇస్తున్న పిలుపుగా మనకు అర్థమవుతుంది. కానీ మొదటి 11 వచనాల్లో ఎంతో చక్కని ఉపదేశం వాళ్ళకి చేశారు. కానీ పిలిచి ప్రతిష్ఠించుకోమని చెప్పి మందిర వస్తువులన్నీ బయట అసహ్యమైన బయట పారవేసి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని కానీ చెప్పి ఎందుకు మన పితలకు అలా జరిగిందో సంగతులు కూడా చెప్పి మన మీద ఒప్పుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? దేవుణ్ణి సేవిద్దాం, దేవుని పరిచర్య చేద్దాం అని చెప్పేసి వాళ్ళని పురికొల్పి ప్రోత్సహించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో వాళ్ళంతా ఏం చేశారంటే దేవుని ప్రతిష్ఠ చేసుకున్నారు. కనుక యాజకులు లేవీలు ప్రతిష్ఠ చేసుకుని మంత్రంలో వస్తువులన్నీ కొలెత్తి బయట పారవేశారు. బయట పారవేయడమే కాదు, మందిరాన్ని ప్రతిష్ఠించారు. మళ్ళీ కొత్తగా అంటే కొత్త కట్టడమేం కాదు కానీ మొత్తం శుభ్రం చేసి మళ్ళీ రీఓపెనింగ్ అయిన తర్వాత అనేది చెప్పండి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. చూడండి 12వ వచనం నుంచి 17 దాకా మనం మార్చి చదువుకుంటాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12 నుంచి 17 దాకా మందిరాన్ని శుభ్రం చేసి ప్రతిష్ఠ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. 12 చదవండి, 13 చదవండి. అప్పుడు కహాతీయులు అమషై కుమారుడైన మహతు, అజేర కుమారుడైన యోవేలు,
మెరారీల్లో అబ్ది కుమారుడైన కీషు, యహల్లేలు కుమారుడైన అజర్య, గెర్షోనీయుల్లో జిమ్మి కుమారుడైన యోవాబు, యోవా కుమారుడైన ఏదేను. చదవండి 13. హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి, యెదుతూను సంతతి వారిలో షమయ, ఉజ్జీయేలు అని లేవీయులు నియమించబడిరి. వీరు తమ సహోదరుల సమకూర్చి తమను ప్రదర్శించుకొని యెహోవా మాటలను బట్టి రాజు సాగుల చొప్పున యెహోవా పవిత్ర పరిచయకు. ఇప్పుడు చదివిన ఇష్టంతో కూడా చేశారంటే వాళ్ళు నియమించబడ్డారు. 15వ వచనంలో వాళ్ళు వాళ్ళ సహోదరులందరూ సమకూర్చబడి తమ్మును మొట్టమొదట ప్రసిద్ధి చేసుకుని యెహోవా మాటను బట్టి హిజ్కియా రాజు ఆజ్ఞ చొప్పున మందిరం ఏం చేయాలంట? పవిత్ర పరచడానికి వచ్చారు. తర్వాత 16వ వచనం, పవిత్ర పరచుగా యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగంలో పోయి యెహోవా మందిరంలో తమ కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలో తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్దోను వాగులో పారవేసి. 17 మొదటి నెలలో వారు ప్రతిష్ఠ చేయాలని ఆరంభించి ఆ నెల దినమున యెహోవా మందిరంలోకి వచ్చింది. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరం ప్రతిష్ఠించుచు మొదటి నెల 14వ దినమున సమాప్తి. మందిరం ఏమైపోయింది చెప్పండి? శుభ్రం చేయబడి ప్రతిష్ఠ కూడా చేయబడి. కాబట్టి అది మందిరం ఒక దారికి వచ్చింది, ఒక రూపురేఖలు వచ్చేసింది. ఎందుకంటే నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. ఆరాధనేవాడు సిరియన్ దేవతలు ఉన్నాయి కదా, వాటిని పెట్టే తెచ్చి కనుక వాళ్ళ దేవత వాళ్ళ సహాయపడుతుంది కాబట్టి నేను కూడా నమ్ముకుంటాను, వాటిని తెచ్చి పెట్టాడు. ఇలాంటి అసహ్యమైన అన్ని కూడా మందిరం ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎత్తి బయట పారవేసి మందిరాన్ని ప్రతిష్ఠ చేయడం ఆరంభించి ముగించారు. ఎప్పుడైతే మందిరము ప్రతిష్ఠ అయిపోయిందో, ముగించారో, ఈ సంగతి ఇప్పుడు ఎవరికి చెప్పాలి? రాజు చెప్పాలి. కనుక యాజకులు లేవి కనుక అయ్యా నువ్వు చెప్పినట్టుగా మేము చేసాము అనేది బయట పారవేసాము, కొత్త వస్తువులు ప్రదర్శించాము అని చెప్పేసి హిజ్కియాకి ఈ సంగతి తెలియజెప్తున్నారు. ఇప్పుడు 18వ వచనం నుంచి మనం చూసామంటే 30వ వచనం వరకు హిజ్కియా తెలియజేసి హిజ్కియా ఏం చేశాడు చూడండి. 18వ వచనం, అప్పుడు వారు రాజుని హిజ్కియా దగ్గరికి పోయి మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణాలన్నింటినీ, సన్నిధి రొట్టెల నుంచి బల్లను పవిత్రపరిచి ఉన్నాము. కాబట్టి చెప్పారు అయ్యా నువ్వు చెప్పినట్టుగా జ్ఞాపకం చెప్పున మొత్తం బయట పడేసాం, అసహ్యమైనవి మందిరాన్ని ప్రతిష్ఠ చేశాం, పవిత్రపరిచాం. ఎక్కడ బల్లం ఉండాలో, దీపస్తంభం ఉండాలో కానీ వాటిని యథావిధిగా మరి ఆ స్థితిలో పెట్టాం అని చెప్పారు. చెప్పిన తర్వాత 19వ వచనం చూడండి. 19, మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణలన్నింటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించున్నామని యెహోవా బలిపీఠం ఉన్నవని చెప్పి కనుక ఆయన ప్రసిద్ధి చేశాము. అయితే రాజైన ఆహాజు ఏలిన కాలం అతడు ఏం చేశాడంట? ద్రోహము చేసి. కాబట్టి ఎవరు ఆహాజు? ఎవరు? హిజ్కియాకి అంటే చెప్తున్నారు వాళ్ళు చెయ్య. ఆహాజు అనేవాడు ద్రోహం చేశాడు. ద్రోహం చేశాడు కాబట్టి ఏవైతే మంది నుంచి పడవేశాడు, వస్తువులు తీసేసాడో అవన్నీ మళ్ళీ ఉపకరణాలు, ఆ వస్తువులు మేము ప్రత్యక్షించి యెహోవా బలిపీఠం మీద ఉన్నాయని చెప్పారు. ఎప్పుడైతే మందిరం అంతా కూడా సిద్ధం అయిపోయింది హిజ్కియా తెలిసిందో, ఇప్పుడు హిజ్కియాకి మందిరం అంటే ఎంత ఆశ చూడండి. కానీ అసలు రాజు అయిన తర్వాత మొదటి నిర్ణయం, మొదటి తీర్మానం ఏంటండి? మందిరాన్ని శుభ్రం చేయాలి, దాన్ని బాగు చేయించాలి, లేవీయులను పిలవాలి, యాజకులను పిలవాలి, కనుక వాళ్ళ ఉపదేశం చెప్పాలి, కనుక వాళ్ళందరూ దేవుని దగ్గర తీసుకొని రావాలి. ప్రోత్సహించాడు, మందిరం శుభ్రం చేయించాడు, ప్రతిష్ఠ చేయించాడు, మందిర వస్తువులన్నీ కూడా సమకూర్చేట్టుగా చేశాడు. ఇప్పుడు చేసిన తర్వాత ఇంతవరకు ఆగలేదు హిజ్కియా. ఇప్పుడు హిజ్కియా ఏం చెప్తానంటే నేను కూడా వెళ్ళాలి మందిరానికి. చెప్పండి ఏం చేయాలంట? రాజు కూడా. కనుక అతను దేశానికే రాజు, కానీ ఆయన రాజులకు రాజు కాబట్టి ఆయన మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు హిజ్కియా రాజు పోతా ఉంటే ఆయనతో పాటు అధికారులు ఒకరు ఉంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చాడు మన దగ్గరికి ఒకడే వస్తాడా? ఆయన పెద్ద బెటాలి ఉంటుంది అన్నమాట. కింద పుయ్యి అని కనుక సౌండ్ ఎంతమంది వస్తారు కనుక ఆయన అందరూ ఆయన వెనకాల ఉంటాయి, సెక్యూరిటీ గార్డు, గవర్నమెంట్లు కనుక ఎన్ని ఉంటాయి. ఇప్పుడు మరి హిజ్కియా రాజు ఆయన ఒకడే వస్తాడు, ఒకడే వస్తారా? ఆయన ఇప్పుడు ఎంతమంది అధికారులు వస్తున్నారంట. చూడండి 20వ వచనం, 29వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూసామంటే అప్పుడు రాజు హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుని యెహోవా మందిరమునకు పోయేది. చూడండి హిజ్కియాకి మందిరం ఎంత ఆశ అంటే హిజ్కియా ఎప్పుడు పోయాడు మందిరానికి? పెందల కడంట. రాజు అంటే అసలు ఒక రాజే పెందల కడపోతే ఒక దేశాన్ని పరిపాలించేవాడు. మనం మందిరానికి ఎప్పుడు వస్తున్నాం, కానీ మనం మందిరానికి ఏ సమయానికి వస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి.
కనుక ఎన్ని గంటలు మనం మందిరానికి వస్తున్నాము, మనం పరీక్షించుకోవాలి. కనుక దేవుని మాటలు ఎక్కడన్నా మిస్ అయిపోతాయేమో, పోగొట్టుకుంటానేమో అని అసలు ఆరంభించడానికి ముందే మనం రావాలి కదా. కనుక చూడండి, మనం వెళ్ళే ప్రయాణాలన్నిటికీ మనం ముందే పోతాం. ఫ్లైట్కి వెళ్ళాలనుకోండి, ఫ్లైట్ ఎక్కాలనుకోండి, కనీసం 2 గంటల ముందు ఎయిర్పోర్ట్ లో ఉంటాం. అన్ని చెకప్లు ఉంటాయి కాబట్టి. రైల్వే స్టేషన్ కొనుక్కోండి, కనీసం 1 గంట ముందే ఉంటాం. చూడండి, బస్సు అనుకోండి, కనీసం హాఫ్ అవర్ ముందే ఉంటాం బస్ స్టాండ్. ఆ బస్సు రాకపోయినా సరే వెయిట్ చేస్తూ ఉంటాం. అంటే అన్నిటికీ ముందే ఉంటాం. కానీ మందిరం అంటే చాలా మందికి ఎట్లా ఉంటదంటే, ఏం పర్వాలేదు, అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు కదా. కాబట్టి మన ఇష్టమైనప్పుడు రావచ్చు, ఇష్టమైన పోవచ్చు. మనం ఒక ఆర్టికల్ చదివాను, అసలు మనిషి సగటున ఆ జీవించే కాలంలో దేవునికి ఇచ్చే సమయం అంట మొత్తము దేవుని సన్నిధి గడిపేదంట 6 మాసాలంట. మనిషి కనీసం 75 సంవత్సరాలు, ఒక మనిషి 75 సంవత్సరాలు జీవిస్తే దాంట్లో దేవునికి ఇచ్చే కాలము 6 మాసాలంట. ఎన్ని నెలలు చెప్పండి? 6 నెలలు. ఈ 6 నెలల్లో కూడా మధ్యలో ఎన్ని దుమాలు ఉంటాయి చెప్పండి, ఎన్ని ఆధారాలు పోతాయి కొంతమందికి. ఆదివారం అంటే అసలు ఎన్ని గంటలు మన దేశాన్ని గడిపేది? 3 గంటలు. కనుక ఆ 3 గంటలు కొంతమంది ఒక అరగంట ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉంటారు, గంట ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఆ రోజే పెళ్లిళ్ళు ఉంటాయి, ఆ రోజే చావులు ఉంటాయి, ఆ రోజే పంచాయతీలు ఉంటాయి. ఇంకెట్లా తీసుకుంటాం? 6 మాసాల్లో అసలు దేవునికి ఏమి ఇస్తున్నాం? చూడండి ఎంత బాధగా. అన్నిటికీ మిగతా అన్ని టైం ఉంది, కనుక మిగతా అన్ని టైం ఉంటుంది. ఆయన ఆర్టికల్ రాశాడు, 6 మాసాలు అంట. 75 సంవత్సరాలు జీవించిన వ్యక్తి దేవునికి ఇచ్చే సమయం ఎంత? 6 నెలలు. ఈ 6 నెలలు కూడా మళ్ళీ ఎన్ని పసులు ఉంటాయి దాంట్లో, మనం ఎన్ని కట్ చేసుకుంటాం చూసారా. కాబట్టి ఆ తలంపు ఏంటంటే, దేవుని యొక్క మాట వింటాం. మనం ఎప్పుడు పోవాలంటే చెప్పండి, ఇసుకలాగా పెందల కట్. యేసు కూడా వాక్యం చెప్తా ఉంటే చాలా మంది వెంబడించారు. వాళ్ళు ఎప్పుడైతే చేస్తారు? లోకాసు వార్త 21వ అధ్యాయం. లోకాసు వార్త 21వ అధ్యాయము మనం గమనించామంటే, లోకాసు వార్త 21వ అధ్యాయం. లోకాసు వార్త 21వ అధ్యాయంలో చదవండి 38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలగా వస్తుంది. చూసారా, ఈ దేవుని మాట వినటానికి ప్రజలందరూ ఎప్పుడు వచ్చారంట? అంటే ప్రజల ముందు వచ్చారా, యేసు ముందు వచ్చాడా? చెప్పండి, యేసు ముందు వచ్చాడు, ప్రజల ముందు వచ్చి కూర్చున్నారా? యేసు రాలమ్మ ఇక్కడ ప్రజలు వచ్చారంట, ప్రజలే వచ్చారు ముందు. అంటే ప్రభు రాకముందే వచ్చి కూర్చున్నారు. మనం ఎప్పుడు వస్తామని చెప్పండి? కనుక నాకు అధికారులు వచ్చారు అనుకోండి, అధికారులు వస్తే ఎప్పుడు వస్తాము? అధికారులు వస్తే అధికారి మన కోసం వెయిట్ చేయాలా కూర్చుని, లేకుంటే అధికారి కోసం మనం వెయిట్ చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? పెద్ద మీటింగ్ అయితే సమస్య ముఖ్యమంత్రి వస్తారనుకోండి, 2-3 గంటలు కూడా పడుతుంది రావడానికి. కూర్చుని కొంతమంది తీసుకొచ్చి వెళ్ళిపోతున్నారు. అంటే అధికారి కోసం ఎంత వెయిట్ చేస్తాం అక్కడ. ఆయన ఇక్కడ గమనించామంటే ప్రజలే పెద్దలుగా వస్తున్నారంట. ప్రజలే అంత ఎంత ఆశ చూడండి. కాబట్టి ఇసుకేలాగా మనం కూడా మరి యేసు టైంలో కూడా ప్రజలందరూ కూడా పెద్దలుగా ఆయనకు వచ్చారు, ఆలస్యంగా రాలేదు. కాబట్టి మనకేం నేర్పిస్తుంది అంటే, దేవుని మందిరం అంటే ఇసుకకి ఎంత ఆశ. ఒక రాజే పెద్దలుగా పెడతాడంటే ఆలోచన చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకేం జరిగింది చూడండి. ఆయనతో పాటు ఏం చేస్తాడంటే వాళ్ళందరూ తీసుకెళ్తున్నాడు. అధికారులు వచ్చారు. 21వ వచనం, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోధావారి కొరకును పాపరిహార బలి చేయటగా 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతలను వారు తెచ్చి ఉంచేది కనుక అతను యెహోవా బలిపీఠం మీద వాడు అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించారు. ఇప్పుడు అవన్నీ తెచ్చారు, దహన బలి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు చేయాలంటే చెప్పండి, ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? అహరోను సంతతి వారు యాజకులే చేయాల పని. ఆయన అక్కడ నిలబడ్డాడు రాజు, ఆయన చేయట్లా. సమయలు ఏం చెప్పండి, సమయలు ఏం చేశాడు? క్షమించాడు, సౌలు ఏం చేశాడు? సమయలు ఆలస్యం అయ్యేటప్పుడు సౌలు ఏం చేస్తా, సౌలు సమయలు వచ్చేది ఆలస్యం అయ్యేటప్పటికి సౌలు ఏం చేశాడు? ఆ పని నేను కూడా చేస్తాను, ఆయన అర్పించాడు పని. కాబట్టి అట్లా చేయలేయిన. ఉజ్జయ కూడా మందిరంలో యాజకులు ఉన్నారు, దూపం వేస్తా ఉంటే ఉజ్జయ చెప్పండి, నేను కూడా దూపం వేస్తా, నీ పని కాదంటా ఉంటే దూపం వేశాడు. సమయలేమో సౌలు తన కాని పని చేసినందుకు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఉజ్జయేమో తన కాని పని చేసినందుకు ఏమొచ్చింది? పుస్తకం వచ్చింది. ఎనిసిగా తెలుసు, అందుకంటే నిలబడి యాజకులను పిలిచి, అయ్యా మీరే చేయండి, నీ పని అని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఆ యొక్క
ఆ కోడెలు గొర్రె పిల్లలు మేక పిల్లలు వస్తా ఉంటే వాళ్ళు ఆజ్ఞాపించి వాళ్ళతో చేపిస్తున్నాడు. 22వ వచనం, పరిచారకులు ఆ కోడెల రక్తం వధించినప్పుడు యాజకులు వాటి రక్తం తీసుకొని బలిపేట మీద ప్రోక్షించింది. ఆ ప్రకారం వారి పొట్టేలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తం బలిపేట మీద ప్రోక్షించింది. వారి గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తం బలిపేట మీద ప్రోక్షించింది. పాపదార్థ బలికి రాజుగా ఎదుటికి సమాజ ఎదుటిని మేకలు తీసుకున్నారు. వారు తమ చేతి మీద వాటి ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలందరి కొరకును దహన బలి పాపదార్థ బలి అర్పింపలేని రాజు ఆజ్ఞాపించిన వారికి ఇశ్రాయేలు నిమిత్తం బలిపేట మీద వాటి రక్తం పోసి పాపదార్థ బలి అర్పించి కనుక ఆ బలి అర్పిస్తారు. ఇదేంటంటే పాపరిహార్థం, మా పాపాలను క్షమించి అని చెప్పేసి ఆ రక్తాన్ని అర్పించి వాళ్ళ పాపరిహార్థ బలి అర్పించారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే మందిరంలో వాయిద్యాలు వాయించి వాళ్ళు నియమిస్తా ఉన్నారు. చూడండి 25వ వచనం, మరియు దావీదు దీర్ఘదర్శన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వరమండలను సితారాలను వాయించుకొని అతడు లేవీలను ఏర్పాటు చేసి అలాగే జరిగిన యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి లేవీలతో చేయవలసినటువంటి ఆ బలర్పింపజేశాడు. ఆ రక్తాన్ని ప్రోక్షింపజేశాడు. ప్రోక్షించిన తర్వాత మనందరి పాపాలు క్షమించబడినట్టుగా పాపరార్థం జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే మందిరం ఏం చేయాలి చెప్పండి, తాళములు వాయిద్యములు సితాలు వాయించేవారిని అంటే మందిరం వాయిద్యగాన్ని నియమిస్తున్నాడు కనుక వాళ్ళందరూ నియమించాడు. తర్వాత 26వ వచనం, దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను బోర్లు ఊత యాజకులను నియమింపబడి. 27వ వచనం, ఎప్పుడైతే వాయిద్యాలు వాయిద్యాలు నియమించబడ్డారో ఇక స్తుతి గానం ఆరంభమవుతుంది. 27వ వచనం, బలిపేట మీద దహన బలి అర్పించడానికి ఇస్కి ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమవుతోనే బోర్ల ఊదుడుతో ఇశ్రాయేలు రాజును దావీదు చేయించిన వాయిద్యములతో వాయించుడుతోను యెహోవా స్తుతి గానము ఆరంభమాయెను. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండేది, బోర్ల ఊదువారు నాదం చేయుచుండేది. దహన బలి అర్పణ సమాప్తం అవ్వడానికి ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శకులు ఆసాపు రచించిన శ్లోకమునెత్తి యెహోవాను స్తుతించడానికి రాజు ఇస్కియాయు అధిపతులు లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. చూసి ఇప్పుడు ఇస్కియా మందరికి ఆడటమే కాదు, అక్కడ యాజకులు లేవీయులతో వాళ్ళు చేసిన బలి అర్పింపజేశాడు. పాపరార్థ బలి అర్పించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు చెప్పండి, మందిరంలో వాయిద్యాలు వాయించే వారిని నియమించాడు. కాబట్టి వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే స్తుతిగానము ఆరంభమైంది. కానీ ఆరంభమవటమే కాదంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ శ్లోకాలు ఎత్తి పాడుతూ ఉంటే అందరూ కూడా తలలు వంచి ఆరాధించారు. వాళ్ళంత గొప్ప వాళ్ళేసాయి కనుక దేవునికి వచ్చిన తర్వాత తమ తలలు వంచి శిరస్సు వంచి కనుక దేవునికి ఆరాధన చేశారు. చూడండి ఎంత గొప్ప ఉన్నతమైన స్థానం తీసుకొచ్చాడు ఇసుక మనకు అర్థమవుతుంది. మూసివేయబడ్డ పాడైపోయిన మందిరములు ఏం ఆరంభమైంది చెప్పండి, స్తుతిగానం ఆరంభమైంది, ఆరాధన ఆరంభమైంది. అంటే మళ్ళీ యథావిధ కార్యక్రమాలన్నీ కూడా పునరుద్ధరణ జరిగాయి. కనుక తన ఆశ అదే కదా, మొట్టమొదటి రాజకర్త చేసిన మొదటి నిర్ణయంలో అంత సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. మరి ఎంతటితో మనం చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అవి జరుగుతూ కంటిన్యూగా ఆ సేవ జరగాలంటే ప్రజలు ఏం తేవాలి చెప్పండి, ప్రజలు ఏం తేవాలి, అర్పణ తేవాలి. ఇప్పుడు మందిరాన్ని శుభ్రం చేసి నిషేధ వస్తువులు బయట పారవేసి ప్రతిష్ఠించి అందరు నియమించి వాయిద్యాలు వాయించే నియమించి యాజకులు నియమించి లేవీలు నియమిస్తే మరి ఇప్పుడు యాజకులు లేవీలు అందరూ ఏం చేయాలి, పోషించబడాలి కదా, మందిరంలో సేవా కార్యక్రమాలు జరగాలి కదా. ఇప్పుడు ప్రతిష్ఠించి ఒకసారి అయిపోతే ఆ లాభం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది కంటిన్యూగా జరగాలి. కాబట్టి ఇశ్రాయేలు అందరికి ఆజ్ఞాపిస్తాడు, మీరందరూ ఏం చేయాలంటే మీ కృతజ్ఞత అర్పణ తీసుకొని రావాలి. కానీ ఏం చేయాలి, మీ దేవుని ఇంట్లోకి మీ యొక్క అర్పణ తీసుకొని రావాలి. ఎందుకంటే సేవ జరగాలని చెప్పినప్పుడు అందరూ సంతోషంతో విస్తారమైన అర్పణ తెచ్చారంట. చూడండి మాటి మధ్య చదువుకుంటారు 31వ వచనం నుండి 31 నుంచి. అంతా ఇస్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకుంటది దగ్గరకు వచ్చి యెహోవా మందిరంలోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణ తీసుకుని ఆజ్ఞగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణ తీసుకొని వచ్చి దహన బలు అర్పించడం ఎవరికి ఇష్టం పుట్టినో వారు దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చి కనుక సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలను 100 పొట్టేళ్లను 200 గొర్రె పిల్లలను
ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడి ప్రతిష్ఠింపబడి 600 ఎద్దులను 3000 గొర్రెలను యాజకులు కొద్దిగా ఉన్నందున వారు దహన బలి పశువులన్నింటినీ వలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు కర్మ యాజకులు తమను ప్రతిష్ఠించుకున్న వరకు వారి సహోదరులకు లేవీలకు వారికి సహాయము చేసి తమను ప్రతిష్ఠించుకోవడం కంటే యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉంది. సమాధాన బలి పశువుల కోవును దహన బలి పశువులు దహన బలికి ఏర్పడిన పానాత్మలు సమృద్ధిగా ఉంది. ఇలా యెహోవా మందిర సేవ క్రమముగా జరిగింది. ఇక మందిర ఆరాధించడం అంటే ఒకటి ఆరాధన కాదు. కానీ ఇప్పుడు మీరు ఆరాధన చేసే సంతోషమే. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మందిరంలోనికి మీ కృతజ్ఞత అర్పణలు తీసుకురావాలని చెప్పాడు. ఎప్పుడైతే అర్పణలు కానుకలు తెమ్మన్నారో వాళ్ళు సంతోషం తెచ్చారంట. తెచ్చినటువంటి అర్పణలు కానుకలు ఆ బొల్లు ఎక్కువైపోయారు. యాజకులు తక్కువైపోయారు. అటు వధించేవాడు యాజకులు తక్కువైపోయారు. వచ్చినటువంటి ఆ యొక్క ఎద్దులు కావచ్చు, పశువులు కావచ్చు, గొర్రెలు మేకలు కావచ్చు, ఆ విస్తారం ఎక్కువైపోయాయి. కానీ ఏం చేశారు? యాజకులు డ్యూటీ అయిపోయి దిగి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అయ్యో చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తారంట ఆగి మిగతా సహోదరులకు కూడా సహాయం చేశారు. ఎందుకంటే ఈ మందిరంలో సేవ వంతుల ప్రకారం చేయాలి కనుక దావీదు అది దినవృత్తాంతంలో ఉంటది కనుక వాళ్ళు ప్రతి యాజకులు కూడా 15 రోజులు సమయం దొరుకుతుంది మందిరంలో. ఆ 15 రోజుల తర్వాత మరొక యాజకుడు ఎక్కుతారు కనుక సేవ అట్లా వాళ్ళ వంతులే చేయాలి. కానీ ఇప్పుడు వంతుల ప్రకారం చేద్దామంటే వచ్చిన వలవాల్సిన పశువులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దిగిపోయే వాళ్ళు ఏం చేస్తారు? సహోదరులు వీళ్ళకి సహాయపడి ఆ సేవ అంతా ముగించారంట. చూడండి 36వ వచనం. ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకి సిద్ధపరిచిన దానిని చూసి హిజ్కియా జనులందరూ సంతోషించి కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రభా కనుక ఈ కార్యం ఎంత అద్భుతంగా చేశాం కనుక ప్రజలకు కూడా ఒక పిలిపి అవ్వగానే అర్పణ తేవాలని సంతోషంగా అర్పణ తీసుకొచ్చారు కనుక వాటన్ని వధించారు కనుక ఒలిచారు కనుక అలా మందిర సేవ క్రమముగా జరిగింది. అది ఇంతవరకు మందిరము యథాస్థాయికి వచ్చి కార్యక్రమాలన్నీ కూడా ఆరంభమైనాయి. కనుక ఇప్పుడు మనకి 29వ అధ్యాయం ఏమర్థం ఇచ్చాము? 29వ అధ్యాయం అంతా మొదట 11 వచనాల్లో యాజకులను ఏమేమి పిలిచి వాళ్ళకి హితోపదేశం చేసి వాళ్ళు ప్రోత్సహించి మరి మన పితలకు ఎందుకు జరిగిందో పాత సంగతులని చెప్పి ఆ నష్టాలు చెప్పి మనం దేవునితో నిబంధన చేసుకుని దేవునితో సరి చేసుకున్నామని పిలిపించి ఆయన సేవ చేద్దానికి ప్రోత్సాహం ఇచ్చాడు. తర్వాత 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఏదైనా చెప్పండి. వాళ్ళు కూడా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఏదైతే చెప్పండి. మందిరంతా కూడా శుభ్రపరిచి దాన్ని ప్రతిష్ట చేశారు. 18వ వచనం నుంచి 18వ వచనాలు ప్రశ్న చేసిన తర్వాత ఈ సంగతి హిజ్కియా చెప్పారు. అప్పుడు హిజ్కియా ప్లస్ అధికారులు అందరూ కూడా కలిసి రాజు మందిరం లోపలికి వెళ్ళి అక్కడ నిలబడి ఆ యాజకులు లేవీయులకి ఆ పశువులను అప్పగించి వాళ్ళతో పావ పరిహార బలులు అర్పింపదీశారు. అది అయిపోయిన తర్వాత ఏం చేశారు? నెక్స్ట్ మందిరంలో వాయిద్యాలు వాయించే వాళ్ళని ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే వాయిద్యాలు వాయించారో వాయిద్యాలు వాయిస్తా ఉంటే ఆ దాని పశువులు వదిలేస్తా ఉంటే రక్తాన్ని పోక్షిస్తా ఉంటే దేవునికి స్తుతిగానము ఆరంభమైపోయి వచ్చిన వారందరూ కూడా తమ తలలు వంచి ఆరాధించారు. ఆరాధించిన తర్వాత ఒకటి ఆరాధన కాదు, మీరేం చేయాలంటే నెక్స్ట్ మీ ఇళ్లలోంచి మీ కృతజ్ఞత అర్పణ ఏం చేయాలి చెప్పండి? ఈ సేవ నిరంతరం జరగాలి కాబట్టి మీ అర్పణ తప్పన్నప్పుడు వాళ్ళు సంతోషంగా విస్తారమైన అర్పణ తెచ్చారంట. యాజకులు కొద్దిగా అయిపోయారు, పశువులేమో ఎక్కువ. వాళ్ళంతా కలిసి కట్టుగా వాటిని వధించి మందిర సేవ జరిగింది. కానీ ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది కనుక మందిరం యథాస్థాయికి వచ్చి కార్యక్రమాలు యథావిధిగా నడిపించబడుతుంది. ఇప్పుడేం జరిగిందంటే హిజ్కియాకి ఒక తలపు వచ్చింది కనుక ఇప్పుడేం చేయాలంటే మన భాష చెప్పాలంటే ఒక పెద్ద హోలీ కాన్వకేషన్ పెడదాం. ఏం పెట్టాలంట? మనం ఉంటే ఎట్లాగూ ఇంకా మన సహోదరులు కూడా ఉన్నారు కదా కనుక మనం ఏం చేద్దామంటే పెద్ద మీటింగ్స్ పెడతాం. వాటిని ఏమన్నారంటే పండుగలు ప్రవేశపెట్టాడు. ఏదని చెప్పండి? పండుగ. 31వ వచనం 30వ అధ్యాయం ఆరంభం 2 వృత్తాంతాలు 30వ అధ్యాయం. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాల్సినదని ఇశ్రాయేలు వారికి అందరికీ యోధ వారికి అందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకు మనష్య వారికి పత్రికలను పంపాను. ఇక్కడ మనం రాజ్యం 2గా విడిపోయిందో చూస్తున్నాం కదా కనుక ఇదేమో యోధాగా మనం చూసాము, ఇదేమో ఇశ్రాయేలుగా చూసాము. 2 విడిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ రాజుగా ఉన్నాడు హిజ్కియా ఎన్నో రాజు చెప్పండి? హిజ్కియా ఎన్నో రాజు? 13వ రాజు. ఎవరంట?
ఇక్కడ 13వ రాజు హిజ్కియా ఉన్నాడు. ఆల్రెడీ ఇశ్రాయేల్ దేశము అషూరు చెరలోకి వెళ్ళిపోయింది. చెరలోకంట అక్కడ లేదు, ప్రజలను తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది మిగిలారు, ముస్లిం వాళ్ళు అలాంటి వాళ్ళు వదిలేసి మిగతా బలమైన వాళ్ళందరూ కూడా అషూరు రాజు చెరలోకి వెళ్ళిపోయారు. అక్కడ దేశంలో రాజు లేదు కనుక వదిలేశారు కూడా. ఆ దేశం దిగంబరిగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే ఈ పండుగ ఎవరు పిలుస్తున్నాడు? చదవండి 30 వచనం. ఎవరు పిలుస్తున్నాడు? యెహోవా పస్కా పండుగ ఆచరించుటకు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరకు రావాల్సినట్టుగా ఇశ్రాయేలు వారికి అందరికీ, అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ వారు అంటే ఎవరు? ఇశ్రాయేల్ వారి అందరికి, తర్వాత యోధా వారి అందరికీ ఏం చేస్తాడంటే, అంటే ఎఫ్రాయిము మనష్షే గోత్రాల వారికి ఏం చేశాడంట? పత్రికలు పంపాడు. మనం పాపులేట్ చేస్తాం కదా కనుక, మీటింగ్స్ పాపులేట్లు పంచినట్లుగా ఆ దేశంలో వారికి ఏం పంపిస్తాడు చెప్పండి? పాపులేట్ పంపించాడు. మేము పస్కా పండుగ ఆచరిస్తాం కాబట్టి మీరు కూడా రండి, ఎందుకంటే వీరు కూడా మన సొంత సహోదరులే కదా అని చెప్పేసి హిజ్కియా ఏం చేస్తాడు? వాస్తవానికి హిజ్కియా నేను పిలవకూడదు, ఎందుకంటే వీళ్ళు దాడి చేశారా లేదా దాని మీద చెప్పండి. దాడి చేసి ఏం చేయాలనుకున్నారు? వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? దాసులుగా చేయాలనుకున్నారు కదా. అవన్నీ తెలిసి అయినా సరే హిజ్కియా అంటాడు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మనమంతా సహోదరులు కాబట్టి ఈ పస్కా పండుగ మన యోధాకి మాత్రమే కాదు, ఎవరికి కూడా అంట? ఇశ్రాయేలు. ఎఫ్రాయిము మనష్షే గోత్రాలు ఎక్కడివి చెప్పండి? ఎక్కడ? ఇశ్రాయేలు కాదు, ఇక్కడ యోధా బెన్యామీను 2 గోత్రాలే కదా. ఇక్కడ ఉన్న గోత్రాలు అని చెప్పండి. యోధాలో 2 గోత్రాలు, ఇక్కడేమో 10 గోత్రాలు. ఈ 10 గోత్రాలు ఎఫ్రాయిము మనష్షే గోత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకేమో పత్రికలు పంపించాడు, వీళ్ళకేమో వర్తమాన ప్రకటన చేశాడు దేశం అంతా. కాబట్టి మనము పస్కా పండుగ ఆచరణ చేస్తాం అని చెప్పేసి. అంటే హిజ్కియా ఎంత మంచి మనసులో చూడండి, లోపల కక్ష పెట్టుకోకుండా వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నాడు. ఇప్పుడు చదువుతాము. వీళ్ళకేమో వర్తమానం పంపే, వాళ్ళకేమో పత్రికలు పాంప్లెట్స్ పంపించాడు రమ్మని. తర్వాత 2వ వచనం, సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రదర్శించుకొనకుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా. చెప్పండి, ఈ పస్కా పండుగ అసలు ఎప్పుడు జరగాలంట? పస్కా పండుగ ఎప్పుడు జరగాలి అసలు? మొదటి నెలలో ఏ తారీఖు? మొదటి నెల 14వ తారీఖు. అందరి ఏ తారీఖు అంట? 14వ తారీఖు. అసలు పస్కా పండుగ ఎందుకు చేయాలి చెప్పండి? పస్కా పండుగ ఏం తెలియజేస్తా ఉంది చెప్పండి? ఐగుప్తు నుంచి దాటి వచ్చేది కదా పస్కా అంటే దాటిపోవుట కనుక, దాటిపోవుట కనుక దాటి వచ్చేటప్పుడు ఆ గొర్రె పిల్లలు వధించి ఏం చేశారు? నిలువు కమ్మెలకి అడ్డు కమ్ములు పూశారు. ఆ రక్తం ఉంటే సంహారకుడు వారి ఇళ్లలో త్వరపడకుండా వాళ్ళు రక్షించాడు. ఏంటి రక్తంలో నశించారు. ఆ వధించినటువంటి ఆ యొక్క పశువుని ఏం చేయాలంటే వాళ్ళు కొన్ని కట్టలు, ఆ కట్టల ప్రకారం వాటిని భుజించేయాలి. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ క్రీస్తు అనే పస్కా అని మనం చూస్తాం 2:5 అధ్యాయం. ఆ పస్కా పండుగ, ఆ పస్కా పశువు ఎవరు కదా? గొర్రె పిల్ల. లోక పాపం కోసంలో దేవుని గొర్రె పిల్ల మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఆ దానికి సంబంధించి కనుక ఇంకా మీరు స్పష్టంగా రావాలంటే లేవియాకాండము 23వ అధ్యాయంలో పండుగలు ఉన్నాయి. 7 పండుగలు ఉంటాయి ఇశ్రాయేలు ప్రజలకి. కానీ ఈ పండుగలో చాలా ప్రాముఖ్యం. ఒక పండుగ ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ పస్కా పండుగ ఆచరణ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఇశ్రాయేలు వారికి, యోధా వారికి ఏం చేశాడంటే వీళ్ళ పత్రికలు పంపించడానికేమో వర్తమాన ప్రకటన చేశాడు. ప్రకటన చేసి ప్రకటన చేసిన తర్వాత మొదటి నెలలో 14వ తారీఖున యాజకులు రాలేకపోయారు, అందరూ ప్రజలు కూడా రాలేకపోయారు. అంటే పండుగ ఆగిపోయింది. అంటే ఒక విధంగా జరగలేదు. అప్పుడు చేస్తున్న వాళ్ళు రావాలని యాజకులు రావాల్సిన సమయానికి రాలేకపోయారు, ప్రజలు కూడా రాలేదు, దేశంలో కూడుకోలేదంట, జరగలేదంట. 2వ వచనం, పస్కా పండుగ మొదటి నెల జరగకపోగా 3వ వచనం, రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజ వారందరూ దాన్ని 200 ఆచరింపవాలని యోచన చేశారు. ఈ సంగతి రాజులకు సమాజపు వారికి అనుకూలమైన. ఇప్పుడు చెప్పండి, పండుగ అసలు ఎప్పుడు జరగాలి? మొదటి నెల 14. ఇప్పుడు ఆ తారీఖు అందరూ చేరుకోలేకపోయారు. అక్కడి నుంచి ప్రజలు రాలేకపోయారు. ఇక్కడ యాజకులు కూడా సిద్ధపడి ఆ 14వ తారీఖు రెడీ కాలేకపోయారు. ఆ పండుగ అందుకోలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తాను ఆలోచన చేస్తారు. అయ్యా ఇప్పుడు అందరూ రాలేదు కాబట్టి ఈ పండుగ ఎప్పుడు జరిపిద్దాము? వచ్చే నెల 2వ నెల మరి పెట్టొచ్చు పండుగ. క్రిస్మస్ 20వ తారీఖు చేయాలి కదా, జనవరి 1st చేయాలి కదా, దాన్ని పోస్ట్పోన్ చేసేట్లేదు చెయ్యొచ్చు. కాబట్టి ఆ తారీఖే చేయాలని, అప్పుడే చేయాలని లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం తెప్పించాడు హిజ్కియా. ఇప్పుడు జరగలేదు కాబట్టి ఏం చేద్దాం? ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి 14వ ప్రజలు రాలేదు, ఏం చేద్దామంటే ధర్మశాస్త్రంలో ఉంది
అందరు రాకపోతే దాన్ని 2 నెలలకు మార్చుకోవచ్చు అని రాయబడింది. సంఖ్యాకాండము 19వ అధ్యాయం చూడు. సంఖ్యాకాండము అట్లా పండుగ మార్చుకునే వెసులుబాటు ఉంది ధర్మశాస్త్రంలో. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము చూడండి 19వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాము. సంఖ్యాకాండము లేవ్యకాండం ఒకసారి చూస్తాము. 19 చూడండి. 19 ఆ పండుగ మార్చుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకి అక్కడ రాయబడింది. సంఖ్యాకాండము 18-19 అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. క్షమించండి 9వ అధ్యాయం. సంఖ్యాకాండం 9వ అధ్యాయము. క్షమించండి సంఖ్యాకాండం 9వ అధ్యాయము చూడండి 9వ వచనం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 9వ చదవండి. అప్పుడు యెహోవా మోషేకి ఎలా సెలవిచ్చాడు, నీ ఇశ్రాయేలు చెప్తాను, మీలో గాని మీ వంశంలో గాని ఒకరి శవం ముట్టడం వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయించుటను అతడు యెహోవాకు పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలం దానిని ఆచరించి పొంగని వాడితో చేతి వాడి దానిని వినవాలి. వాడు ఇంట్లో చచ్చిపోయాడు, రాలేకపోయాడు, ఇంకోటి దూర ప్రయాణం ఉన్నాడు, దూరం అయిపోయాడు, దూరం నుండి అందుకోలేకపోయాడు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చంట, మొదటి నెల 14 రావచ్చు. ఎప్పుడు రావచ్చంట, 2 నెలలు రావచ్చు. కనుక సంఖ్యాకాండంలో ధర్మశాస్త్రం ఈ వెసులుబాటు ఉంది. అది ఇప్పుడు మొదటి నెల 14 చేయాలనుకున్నారు, తీర్మానం చేశారు. అయితే ఆ నెల అప్పటికి ఏమైపోయింది, అందరూ కూడా రాలేకపోయారు. వీళ్ళు రాలేకపోయారు, యారు కూడా సిద్ధపడలేకపోయారు. ఇప్పుడు అలా సమాజం వారు మరి ఏం చేస్తాం, మనకు వెసులుబాటు ఉంది, దీన్ని ఏం చేస్తాం, వచ్చే నెల అంటే 2014వ తారీఖుకి మార్చుకుందాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేశారు. అందరు కూడా ఆ మాట సంతోషమైంది. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి 30 అధ్యాయం 2 దినవృత్తాంతములు 30 అధ్యాయము అందరికి అనుకూలమైందంట. 5వ వచనం. 2 దినవృత్తాంతాలు 30 అధ్యాయం 5వ వచనం. కావున బహుకాలం నుండి వారు రాయబడ్డ ప్రకారం ఎంత ఘనముగా ఆచరింపకుండా చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటగా రావాల్సిందని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు దేశమంతట్లో చాటింపవల్లని వారి నిర్ణయము. కానీ ఇప్పుడు ఏం చేశారంటే రాలేదు కాబట్టి 2 నెలలకు మార్చాం కాబట్టి దాని మొదలుకొని దేశం అంతా చెప్పాలి. చూడండి మ్యాప్లో నేను చూపిస్తాను. వెనకాల బైబిల్లో 3 మ్యాప్లు ఉన్నాయి కదా, ఆ మ్యాప్ లో మీకు అర్థమేట్ గా చూడండి. ఇక్కడ దాను పైన ఉంది, చెప్పండి ఎక్కడ ఉంది, దాను ఈ పైన ఉంది. బేషలు ఎక్కడ చూడండి, కింద ఉంది, ఇక్కడ కింద. దాని మొదలుకొని అంటే దేశం అంతా రావాలి, చూసారా, ఇస్రాయేల్ దేశం అంతా. ఇక్కడ దాను మొదలైతే 2వ మ్యాప్ అన్నమాట. 2వ మ్యాప్ ఇశ్రాయేల్ గోత్రం తెలుగు పాలస్తీనా పట్టణం ఉంది, దీంట్లో పైన ఉంది దాను. ఈ దాని మొదలుకొని కింద ఉన్న దేశం అంటే దేశం అంతా రావడం ఏం చెప్పండి, పిలుపునిస్తున్నాడు. దేశం అంతా రావాలని చెప్పాడు, కనుక ఘనంగా ఆచరించాలని. అప్పుడు ఇది 6వ వచనం. 2 దినవృత్తాంతాలు 36. కావున అంచెవాళ్ళు రాజు వద్దను అతని అధిపతుల వద్ద తాకీదులు తీసుకుని యోధా ఇశ్రాయేల్ దేశం అందరూ సంచరించి రాజు ఆజ్ఞను ఇలాగున ప్రచురము చేశారు. ఇశ్రాయేలు వాళ్ళారా చూడండి, ఇప్పుడు అంచెవాళ్ళు అంటే ఆ పత్రిక పట్టుకెళ్లేవాడు, తాకీదులు అంటే ఆ పాంప్లెట్ తీసుకుని వెళ్తున్నారు. తీసుకుని ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం చెబుతున్నారు. ఇశ్రాయేల్ దేవుడు చూడండి, ఇశ్రాయేలు వాళ్ళారా అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన యెడల మీరు అష్షూరు రాజుల చేతిలో తప్పించుకొని శేషించిన వారి పైన తిరుగును అని అందరూ చూడండి. అందరూ చూడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పత్రికలు తీసుకుని వెళ్తున్నారు. అంచెవాడు అంటే పత్రికలు తీసుకెళ్లేవాడు, తాకీదులు అంటే ఆ లెటర్స్ పాంప్లెట్ తీసుకెళ్తున్నారు, పండుగ పాంప్లెట్ తీసుకెళ్తున్నారు. ఇశ్రాయేలు వాళ్ళగా మీరు అష్షూరు రాజుకి వెళ్ళిపోయారు ఆల్రెడీ, కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీరు దేవుడు తిరిగారనుకోండి, ఎదుగుతుందంటే అష్షూరు ఆయన మీ వైపు తిరుగుతాడు. మీరు ఎడబడ్డారు, ఆల్రెడీ మీ ప్రజలకు వెళ్ళిపోయి చెట్లకు వెళ్ళిపోయారు, మీరు ఎడబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దేవుడు తిరిగారంటే దేవుడు మీకు మీరు తిరుగుతాడు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నారు చూడండి, మీరు తిరుగు 7వ వచనం.
తమ పితరుల దేవుడు యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వల్లే మీ సహోదరుల వల్ల మీరు అనగా వాళ్ళు ఎందుకు వేరే చెల్లగల తెలుసా? వీళ్ళు చేసిన దేవునికి ద్రోహం చేశారు, దేవుని విడిచిపెట్టే, దేవునికి సేవించలేదు. కానీ మీ సహోదరులాగా మీరు కూడా ఏం చేసి ఇప్పుడు దేవునికి ద్రోహం చేయొద్దు. కానీ మీరు దేవుని తిరగండి, ఆయన తిరుగుతారు. మీ సహోదరులాగా మీరు ఏం చేయొద్దు, ప్రవర్తించవద్దు. వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి దేవుడు అర్జునులకు అప్పగించాడు, కనుక వాళ్ళు ప్రవర్తించవద్దు. 7వ వచనం, వారి ప్రవర్తన ఎట్టుతో మీకు అనుపరచవల్లని ఆయన వారి వినాశనములకు అప్పగించారు. 8వ వచనం, మీ పితరుల వల్ల మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడు యెహోవా మహోన్నత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి. 9వ వచనం, మీరు యెహోవా వైపు తిరిగి ఎడల మీ సహోదరులను మీ పిల్లలను చెరతీసుకుని పోయిన వారి కనికరము పుట్టును, వారి దేశం తిరిగి వచ్చేది. మీ దేవుడు యెహోవా కరుణా కటాక్షం గలవాడు కనుక మీరు ఆయన తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే మీరు మీ పితరులాగా ప్రవర్తింపవద్దు. 2వది, దేవునికి లోబడండి. చెప్పండి, ఏం చేద్దాం? దేవుని వైపు తిరగండి. 2వది, దేవునికి లోబడండి. తర్వాత మీ పితరులాగా ప్రవర్తించవద్దు. ఈ 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది మీ దేవునికి తిరగండి, 2వది మీ సహోదరులాగా ప్రవర్తించవద్దు, 3వది దేవునికి మీరు లోబడండి. కనుక చెరలో పోయిన వారు కూడా మనం తిరిగి మీకు ఈ దేశం మీకు ఇస్తారు దేవుడు అని చెప్పేసి ఈ అంచెవాడిని వెళ్ళి ప్రకటన చేశారు. ఇవన్నీ దేని సందర్భంగా చెప్తున్నారు? వాళ్ళకి పస్కా పండుగకు ఇన్విటేషన్ ఇస్తా చెప్తున్నారు. కనుక మీరు కూడా రండి, ఇప్పుడైనా రండి, మీ పెద్దలా ప్రవర్తించవద్దు. అలాంటి చెట్లకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు దేవునికి ద్రోహం చేశారు కాబట్టి వెళ్ళిపోయారు. మీరు కూడా మీ సహోదరులాగా ప్రవర్తించవద్దు. 1. 2వది, మీరు దేవుని వైపు తిరగండి. 3వది, మీరు దేవునికి లోపడండి. అలా తిరిగారంటే మీకు దేవుని దగ్గర పుట్టిస్తాడు, మళ్ళీ మీకు దేశం ఇస్తాడు మీకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఆ పత్రికలు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఎగతాళి చేశారంట. యెహోవా దేవుడు అంట, చేస్తాడంట, ఇంకేమన్నా దేశంలో పోయింది. కానీ కొంతమంది ఏం చేశారంటే పిలుస్తా ఉంటే ఎగతాళి చేశారు. చూడండి 30వ వచనం, 2 వృత్తాంతాలు 30 అంచెవాళ్ళు జెబూలూను దేశం వరకు ఎఫ్రాయిము మనష్షే దేశంలో ఉన్న ప్రతి పట్టణంలోకి పోయారు. కానీ అచ్చటి వారి ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఇప్పుడు చూడండి, ఎవరిని అపహాసం చేస్తున్నారు? చెప్పండి, ఎవరిని అపహాసం చేస్తున్నారంట? ఈ పత్రికలు తీసుకుని పోయారే, బాగా చెప్పినారు, పెట్టారు మీటింగ్ అన్నట్టు అనమాట. మా దేశంలో చేరలేకపోతే ఇంకేముంది మాకు అని ఎగతాళి చేస్తున్నారు. అపహాసం ఎవరు చెప్పండి? ఎగతాళి చేస్తున్న అపహాసం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ మిగిలిపోయినటువంటి ఇశ్రాయేలీలు. కనుక కొంతమంది చెట్లకు వెళ్ళిపోయారని చెప్పారు కదా, పండుగ కచ్చ చంపేశారు, బాధపడి చెట్లకు వెళ్ళిపోయారు. ఆ ముసలి నడవలేని వాళ్ళు ఉద్దేశం వెళ్ళిపోయారు. అలాంటి వారందరూ ఇప్పుడు ఏమంటున్నారు? ఎగతాళి చేస్తున్నారంట, అపహాసం చేస్తారు. మరి పెట్టారు మీటింగ్లు స్టార్ట్ చేశారు, పస్కా పండుగ ఎగతాళి చేశారు కొంతమంది. ఇంకో వర్గం ఉంటే ఎక్కడ సార్ 2 ఉంటాయి, వర్గము ప్రతి వర్గం 2 ఉంటాయి. కనుక కొంతమంది ఎగతాళి చేస్తే కొంతమంది ఏమో కృంగిపోయారంట. అయ్యో మనకు అనుగ్రహించాడు, మాకు ఏదో మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం అని చెప్పేసి కొంతమంది తగ్గించుకోవడానికి ఇష్టపడారు కొంతమంది. చూడండి 11వ వచనం, 11 ఆయనను ఆషేరు మనష్షే జెబూలూను దేశంలో నుండి వారిని కొందరు కుంగిన మనసు యెరూషలేమునకు వచ్చి కొంతమంది వ్యవసాయం చేశారంటే కొంతమంది ఏం చెప్పండి, కుంగిన మనసు అంటే దేవా ఎట్లా పాడైపోయాం, ఎలా అయిపోయింది మా దేశం, ఎట్లయిపోయిందేమో అని చెప్పేసి తగ్గించుకొని విరిగి నలిగిన కుంగిన మనసుకు వచ్చారు కొంతమంది. అంతే కదా, కొంతమందికి ఎగతాళిగా కనిపిస్తుంది, కొంతమంది ఏమో తగ్గించుకుంటారు. కానీ 2 ఉంటాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఒక వర్గం అంటే ఎఫ్రాయిము మనష్షే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ గోత్ర సంబంధించిన వాళ్ళు ఏం చేసి చెప్పండి, వాళ్ళు ఎఫ్రాయిము మనష్షే వాళ్ళు ఎగతాళి చేస్తే ఆషేరు జెబూలూను సంబంధించిన గోత్రాలు ఏం చేశారంట, కుంగిన మనసుతో మేము వస్తామని తగ్గించుకుని వచ్చారంట. ఇప్పుడు అంతా చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు వారు యోధా వారు అందరూ దేవుడు ఏకం చేశాడు. చూడమాట 12వ వచనం, యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతి చేసి నిర్ణయం నెరవేర్చినట్లు యోధాలోని వారికి మనసు ఏకం చేయటకై దేవుని హస్తం వారికి తోడ్పడాను. చూసారా? తదపరవచ్చు కావున 2వ నెల యందు పులి రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడి. ఇప్పుడు మొదటి నెల జరగాల్సి ఎప్పుడు మార్చుకున్నారని చెప్పాము, చెప్పండి, ఎప్పుడు అనుకున్నాము? 2వ నెలలో. ఇప్పుడు 2వ నెల ఏంటి? అతి విస్తారంలో చేశారు కనుక 1 నెల వ్యాపించారు. కాబట్టి ఈ నెలలోపు దేశం అంతా ప్రకటన చేశారు.
పస్కా పండుగ 2వ నెలలో 14వ తారీఖు ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో యోధాలోను ఇశ్రాయేలు వారు అందరూ ప్రార్థన చేసినప్పుడు బహుజనులు విస్తారంగా వచ్చారంట. వారు వీళ్ళందరూ కూడా దేవుడు యాగం చేశాడు, ఆ పండుగ ఆచరిస్తూ ఉన్నారు. చూడండి 15వ వచనం, 14వ వచనం, 13వ వచనంలో సమాజంలో బహుజనుల విషయంలో విస్తారంగా జనులు వచ్చారు, బహుజనులు వచ్చేసారు, విస్తారంగా కూడా 14వ వచనం. వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠంలోను దూరపీఠంలో తీసివేసి యుద్ధుల వాళ్ళు వాటిని పారవేసి 15వ వచనం. 214వ దినమున వారు పస్కా పశువును వధించి ఆ యాజకులను లేవీలను సిగ్గు నుండి తమ్మును ప్రదర్శించుకొని దహన బలి పశువులను యెహోవాను తీసుకొని వచ్చింది. విస్తారమైన ప్రజలు ఇస్తాక యాజకులు ఏమయ్యారంటే యాజకులు లేవీలు సిగ్గు నుండి. ఎందుకు చెప్పండి? అయ్యో ఎంతమంది వచ్చారా, ఇంతమంది వస్తా అనుకోలేదే, ఏదో ఈ సామాన్యం అనుకున్నారు, లోపల యాజకులు లేవీలు. అయ్యో మనం సిగ్గుపడాలి, ఇంతమంది వస్తా ఉంటే విస్తారంగా. వాళ్ళు సిగ్గుపడుతున్నారు, మీకంటే నేను ముందు రెడీ ఉండాలి ఇక్కడ చెప్పడానికి. మీరు అందరూ కూర్చుని మధ్యలో నేను రావాలనుకోండి సిగ్గుగానే ఉంటుంది కదా, అయ్యో అందరికీ లేట్ వచ్చానే అని సిగ్గు అవుతుంది కానీ రావాలంటే. కానీ మన కోసం వెనక వచ్చే వాళ్ళు కూడా దాడి ముందుకు రావాలంటే రాదు. ఎందుకు? లేటుగా వస్తే సిగ్గు అనమాట, వెనక కూర్చుంటారు కనుక. ఇప్పుడు వీళ్ళు కూడా లేవీ రాజుకులు ఊహించలేదు, ఇంత మనసు అనుకోలేదు. కొంచెం స్థానం భోజనం ఇచ్చారు కాబట్టి వీళ్ళు సిగ్గుపడతారు, అయ్యి మనం రెడీ ఉండలేకపోయింది, ఇంకా మనం సిద్ధంగా ఉండాలి. వాళ్ళు సిగ్గుపడి ఏం చేస్తారు చూడండి, పరిత్యజించుకున్నారంట. తర్వాత 16వ వచనం, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం విధిని బట్టి వారు తమ స్థలం నిలబడగా యాజకులు లేవచ్చే రక్తం తీసుకున్న దాన్ని ప్రోక్షించారు. సమాజంలో తమను ప్రతిష్ఠించుకున్న అనేకులు చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకున్న ప్రతి వారిని నిమిత్తం పస్కా పశువులను వధించిన లేవీలకు అప్పగించారు. 18వ వచనం, ఎఫ్రాయిము మనష్షే ఇష్మాకారు జెబూలూను దేశంలో వచ్చిన జనులు చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకొనబోయే విధి విరుద్ధంగా పస్కాను భుజింపగా. ఇప్పుడు అందరూ వచ్చారండి, అందరూ చూడండి, ఇశ్రాయేలు వారు యోధులు అందరూ వచ్చారు, విస్తారమైన జనులు వచ్చారు. కానీ రెడీ వెళ్ళింది ఎవరు చెప్పండి? యాజకులు. వీళ్ళు సిగ్గుపడి అయ్యో వాళ్ళందరూ వచ్చేదంటే వీళ్ళు సిగ్గుపడి ప్రతిష్ఠించుకున్నారు. ఆ దేశం పశువులను వధిస్తాడు, బలి అర్పిస్తున్నారు. అయితే ఎప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేయాలని తమను తాము ప్రతిష్ఠించుకోమని ఏం చేస్తున్నారు? ఆ పస్కాను భుజిస్తున్నారు. చూడండి, ఆదివారం కూడా మనము అందరు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? సిద్ధపడిన వారు, సరి చేసుకున్న వారు. కనుక ఆ వారం అంతా నేను బాగానే ఉన్నానని సరి చేసుకున్న వారు బలంలో పాల్గొంటారు. కనుక అయోగ్యంగా ఏం చేయాలి? దాంట్లో పాల్గొనకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు, కొంతమంది ప్రత్యక్ష చేసుకోకుండా వచ్చేసి ఏదో 16 ప్రసంగాలు తినేస్తున్నారు. ఇప్పుడు తినేస్తా ఉంటే ఊరుకుంటాడు దేవుడు? కొత్త నిబంధనలు ఏమన్నాడు? నీళ్ళు అనేకులు రోగులను బలహీనలను నిద్రిస్తున్నారు. కనుక అయోగ్యం తింటే అపరాధులు. అయోగ్యం ఎవడు అయోగ్యం తిన్నవాడు అపరాధి అయిపోతాడు, పాపంలో పడిపోతావు. అయోగ్యం తింటే బలహీన నిద్ర రోజు సస్తాం నీకు పక్కనే రాయబడి పాత నిబంధనలు కూడా లేచంటే అసలు ప్రతిష్ఠించుకో దినాన్ని కొనపడింది అని చెప్పిన వాళ్ళు నమ్ముతాము. ప్రతిష్ఠ చేసుకొచ్చి పోల్చేయాలి. ప్రతిష్ఠ లేకుండా తింటున్నారంట. ఈ సభ తీసుకెళ్ళి తెలిసింది. అమ్మ ఇంకేముంది ప్రతిష్ఠను తింటా ఉంటే ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రతలోనే దిగిద్దని చెప్పేసి వెంటనే ఇసుకపోయి ప్రార్థన చేస్తారు. ప్రభా క్షమించని చెప్పేసి ఈ ఇశ్రాయేలు వారి కోసం ఎవరైతే ప్రతిష్ఠ చేసుకోకుండా ఆ పసరు భుజిస్తారో వాళ్ళ కోసం ఇసుక ప్రార్థన చేశాడు. ఇసుక ప్రార్థన దేవుడు జనులందరూ ఏం చేశాడు? స్వస్థపరిచాడు. చూడండి కింద వచ్చినారు 18 వాళ్ళు భుజించారు, విధి విరుద్ధంగా భుజించారు. 19 వచ్చిన పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తను పవిత్రపరచుకొనకే తన పితరుల దేవుడు యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొని ప్రతి వారి నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయనాకని ప్రార్థింపగా. 20 చదవండి. యెహోవా ఇస్కియా చేసిన ప్రార్థన ఇక్కడ జనులను ఇప్పుడు ఇస్కియా ప్రార్థన చేయకపోతే అయోగ్యం తిన్న వాళ్ళందరూ సత్యవాడు. కనుక ఇస్కియా చేసి వాళ్ళందరి కోసం ఏం చెప్పండి? క్షమించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఇస్కియా ప్రార్థన ఇప్పుడు దేవుడు అయోగ్యం తిన్న వాళ్ళకి శాపం లేకుండా తెగులు లేకుండా పండగకి ఏమైనా జరిగింది అనుకోండి, అందరూ ఏమంటారు? ఆ దేవుడికి అవమానం కదా. ఇప్పుడు అంత పెద్ద పస్కా పండుగలో జనులు చనిపోయారు అనుకోండి, ఎట్లా ఉంటది? ప్రభు అవమానంగా దేవుడికి. కనుక పండుగకి వెళ్ళాలంట అది జరిగింది అని ఇప్పుడు ఇస్కియా ఎవరు చనిపోకుండా ఏం చేస్తారు చెప్పండి? ప్రభు క్షమించాలి ప్రార్థన చేసే దేవుడు ఇస్కియా ప్రార్థనని ఆయోగ్యం తిన్న వాళ్ళందరూ ఏం చేసే దేవుడు స్వస్థపరిచారంట. తర్వాత 21 వచ్చింది. యెరూషలేములో ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియ రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి ప్రజలందరికీ ఏమైపోయింది చెప్పండి? అందరూ సంతోషం అంట. తర్వాత లేవీయులను యాజకులు యెహోవాను గణపరచు గొప్ప సునాదముల వాయిద్యములతో ప్రతి దినం ఆయనను
స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవ యందు మంచి నేర్పరులను లేవీయులతో హిజ్కియా ప్రీతిగా మాట్లాడి వారు సమాధాన బలి అర్పించుతూ తమ పితరులు యెహోవా దేవుడని ఒప్పుకొని 7 దినాల పస్కా పండుగలను ఆచరించారు. తర్వాత 23 నుంచి మనం మార్చి చదువుతాం. 23 నుంచి చదువుతాం, 24 నుంచి చదువుతాం. యోధరాజు హిజ్కియా సమాధి వారికి బలి అర్పణ నిమిత్తము 1000 కోడలను 7000 గొర్రెలను ఇచ్చుతాయి. అధిపతులు 1000 కోడలను 10,000 గొర్రెలు ఇచ్చుతాయి. బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయు. సమాజవాదులు మర్యాదలు పండుగ ఆచరణ యోచన చేసుకుని మర్యాదలు సంతోషం దాన్ని ఇక్కడ వచ్చారండి. పండుగ కానీ ఇప్పుడు అందరికి ఏమైందంట 21 వచ్చిన అందరూ సంతోషించారు. ఏమైనా అందరికి వచ్చిన ఇశ్రాయేల్ వారికి యోధ వారికి మనకు కూడా పండుగ సంతోషమే కదా. పండుగ అంటే కొత్త వస్త్రాలు కొత్త పదార్థాలు అన్నీ ఉంటాయి. కానీ పండుగ దృష్టిలో ఇల్లు శుభ్రమైంది మొట్టమొదట ఇప్పుడు రోజు ఉంటది ఆ ఇల్లంతా శుభ్రమైంది పండుగకి. కాబట్టి అన్ని కొన్నిసార్లు పండుగ కూడా మంచిది అనిపిస్తుంది పెడితే కూడా, లేదా అప్పుడు శుభ్రం చేయాలన్నమాట. పండుగ వస్తుందంటే ఇవన్నీ క్లీన్. మా దగ్గర మొత్తం బయట వేస్తారు, అన్ని బయట వేసి మరి తుడిచి బయట పెట్టాలన్నమాట. నిజంగా కొన్నిసార్లు పండుగలు నేడే చేస్తే కూడా. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే పండుగ వస్తే అందరూ సంతోషమైందంట. సంతోషమైందంటే అందరూ మాట్లాడుకుంటా ఇంత విస్తారంగా అందరూ సమర్పించుకున్నారు. కాబట్టి ఈ పండుగ ఇంకొక 7 రోజులు చేద్దామంటారు. ఏంటంట ఎక్స్టెన్షన్ చేశారు మీటింగ్స్. కనుక 7 రోజులు అయిపోవాల్సిన మీటింగ్స్ ఇంకా పొడిగించారు. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. డబ్బు ఉంటే ఉంది, డబ్బు ఉంటే రోజు పండుగ కదా, కనుక రోజు తినొచ్చు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే అయ్యా ఇంత బాగా జరుగుతుంది కాబట్టి అందరూ సంతోషం కాబట్టి మరలా ఈ పండుగ చెప్పండి 7 రోజులు అందరూ అనుకుని అందరూ పొడిగించారు. మరొక 7 రోజులు పొడిగించారు పండుగ. చూడండి ఏం జరుగుతుంది చూడండి. 24 వచ్చిన మరి 7 ఆచరించారు, సంతోషంగా ఆచరించారు. 25 వచ్చిన అప్పుడు యాజకులు లేవీయులను యోధా వారిలో నుండి ఇశ్రాయేల్ వారిలో నుండి సమాజ వారందరూ ఇశ్రాయేల్ దేశంలో నుండి వచ్చిన యోధాలో కాపున అన్య జనులను సంతోషించి. కానీ ఈడిగే కాదంట. కనుక పక్కన అన్ని ఏంటి ఈ మీటింగ్స్ ఏంటి, ఈ ప్రజలేంటి, ఈ పండగలేంటి అని చెప్పేసి అన్ని కూడా ఏమవుతుందంట సంతోషం. చూసారా? కనుక ప్రజలు వస్తా ఉంటే పోతా ఉంటే జరుగుతూ ఉంటే ఎంత సంతోషం. మందిరం అంతా కలకలాడుతూ ఉంది. యాజకులు లేవీయులు ఇశ్రాయేలు యూదులు వచ్చిన ప్రజలు అంతా దేశం అంతా పిలిచాడు కదా. వస్తూ ఉంటే ఆ మందిరం అంతా కలకలాడుతూ ఉంటే చూస్తూ ఉంటే అన్ని జనులు కూడా ఏమైందంటే ఆ దేశం అన్నింటిలో కూడా సంతోషించారంట. 26 వచ్చిన యెరూషలేము 26 వచ్చిన యెరూషలేము కాపురస్తులు మిక్కిలి అంటే ఇప్పుడు పండుగ ఏమైనా సక్సెస్ఫుల్ అయిపోయినట్టు, కానీ మిక్కిలి ఆనందం అయిపోయింది. తర్వాత బాగుంటుంది. ఇశ్రాయేల్ రాజును దావీదు కుమారుడు సొలొమోను కాలం తర్వాత ఇలాగ జరిగిన అది కదా. కానీ ఇలాంటి పండుగ ఎప్పుడు జరిగిందంట సొలొమోను కాలం మధ్యలో ఎవరు పండుగలు పెట్టాల. ఏ రాజు కూడా పెట్టాడా? అసలు మందిరంలో సరిగ్గా సేవ చేయలేవాడు. పండుగ ఎప్పుడు పెడతారు? కానీ సొలొమోను పెట్టాడు మొట్టమొదటి పస్కా పండుగ. సొలొమోను జరిగించిన తర్వాత అట్లా పస్కా పండుగ మరి ఎవరి టైంలోనూ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటే ఇది ఎప్పుడు జరిగితే గుర్తు చేసుకుంటున్నారు. వర్షంగా ఉన్నప్పుడు కాన్వకేషన్ జరిగి ఇట్లున్న కాన్వకేషన్ లో యూత్ క్యాంప్ లో సరిగ్గా ఉంటున్నాం. మధ్య మధ్యలో కరోనా వచ్చి యూత్ క్యాంప్ కూడా మానేశారు. కరోనా వచ్చి కదా. అంటే ఆరంభంలో సొలొమోను పస్కా పండుగ ఇప్పుడు దాన్ని కొన్ని వందల సంవత్సరాలు కానీ మధ్య పరిపాలించిన రాజు ఎంతమంది 20 సంవత్సరాలు 30 పరిపాలించారు కదా. మీరంతా అయిపోయిన తర్వాత పరిపాలిస్తూ ఉంటే పాటిస్తూ ఉంటే అంత అద్భుతంగా సొలొమోను తర్వాత నెక్స్ట్ పండుగలు పెట్టింది ఎవరు? హిజ్కియా. చూడు ఎంత గొప్ప రాజు. కనుక అసలు మూయవేడ మందిరము ఎలాంటి స్థాయికి వచ్చింది, ఎలాంటి స్థితికి వచ్చింది, ఎలా ఆరాధన, ఎలా ప్రజలు సమర్పించుకోవడం, కనుక పండుగలు ఆచరించడం ఇదన్నీ ఏమైందంటే ఇప్పుడు అందరికి సంతోషం అయిపోయింది. 27 వచ్చిన 27 అప్పుడు లేవీయులను యాజకులు లేచి జనుల దీవుపై వారి మాటలు వినబడి వారి ప్రార్థన ఆకాశం పరిశుద్ధ నివాసమునకు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ లేవీయులు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నారు. దేవుడు వారి ప్రార్థన ఆలోచిస్తున్నాడు. కనుక ఆకాశానికి చేరింది వాళ్ళ ప్రార్థన. కానీ ఇప్పుడు పండుగలు అయిపోయినాయి. వచ్చింది 7 రోజులు కూడా 7 రోజులు పండుగ 8 రోజులు పొడిగించారు. మరొక 7 రోజులు కనుక 14 రోజులు పండుగ చేసుకుని మంచి సంతోషంగా మిక్కి ఆనందం కలిగింది ఇశ్రాయేల్ వారికి, యోధా వారికి, అన్ని దేశమంతా కలిగిన తర్వాత ఇప్పుడు పండుగ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ మీటింగ్ అయిపోతుంది. ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పటి నుంచి ఇశ్రాయేల్ దేశం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పండుగలను చూశారుగా, యెహోవాను ఒప్పుకున్నారుగా, ఆరాధన చూశారుగా, ఏం చూశారు? ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు మార్పు జరగాలి. ఏం జరగాలి? చూశారు ఇక్కడ దేవుని కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, సంతోషం అనిపించారు. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? 31 వచ్చిన పోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే
ఇక మార్చి వద్దాం. ఇదంతా ఈ సమాప్తమైన తర్వాత అంటే పండుగలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు వారు అంటే 10 గోత్రాల వారు యోధా పట్టణంలోకి పోయి యోదేశం అంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్య దేశం అన్నంటున్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభాలను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిని పడగొట్టి తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ ఆ పట్టణంలో ఉన్నటువంటి తమ తమ స్వాస్థ్యం తిరిగి వెళ్ళేది. ఇప్పుడు చెప్పండి, పండగ ఎంత అద్భుతం సృష్టించిందంటే ఏం జరిగింది చెప్పండి. వచ్చినటువంటి ఇశ్రాయేల్ వాళ్ళు యోధాలు కూడా కనుక వాళ్ళందరూ ఏం చేశారు, నెక్స్ట్ వాళ్ళ పట్టణాలకు వెళ్ళిన తర్వాత ఎక్కడక్కడ మొత్తం ఏం చేశారు, అంతా నరికేస్తారు. చూడండి ఎంత అద్భుతమైంది ఇసుక పెట్టిన పండగ. ఇప్పుడు పండగ చేయాలనుకుంటుంది అంటారా, పండగ అంటే మన లోపల కూడా తొలగించుకోవాలి. మనమైతే ఆ విగ్రహం అనుకుంటాం కానీ మన లోపల ఎన్ని ఉంటాయి. కొత్త నిబంధనలో అసలు మనం దేవుడి కంటే ఎక్కువ దేని ప్రేమిస్తుంది విగ్రహాలు. వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్లో మార్పు మనం చూస్తాం. ఇశ్రాయేల్ యోధవారు కానీ ఏ మధ్యలో కూడా అక్కడక్కడ ఉంటే విగ్రహాలు అవి తొలగించుకున్నారు. ఇద్దరు కూడా విగ్రహాలన్నీ నిర్మూలన చేసేసారు. ఏం జరుగుతుంది ఇంకా 2వ వచనం. అతను హిజ్కియా ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లుగా యాజకుల వరుసల ప్రకారము లేవీలను వారి వరుసల ప్రకారముగా నియమించారు. దహన బలులు సమాధానములు అర్పించటకు, సేవ ధరించటకు, కృతజ్ఞతార్పణలు చెల్లించటకు, యెహోవా పాలెపు ద్వారములో స్తుతులు చేయటకు యాజకులు లేవీలను నియమించెను. దాని ఇప్పుడు పండుగ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మందిరం సేవ చేయడానికి ఎవరు ఉండాలి చెప్పండి, ఎవరు ఉండాలి, యాజకులు. కనుక మన అందరూ దినవంతులు కష్టం కదా, ఎవరి వంతుల్లో ఉంటే వాళ్ళు ఏం చేయాలి, సేవ చేసేట్టుగా నియమించారు. కనుక యాజకులు నియమించబడ్డారు. ఇప్పుడు 3వ వచనం. మరి యెహోవా ధర్మశాస్త్రం ముందు రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయాస్తమయాల దహన బలులు, విశ్రాంతి అమావాస్యకులు, నియామకాలం ఏర్పడిన దహన బలులు అర్పించగా తమ కలిగిన ఆస్తులను ఒక రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. ఇప్పుడు రాజు ఇసుకే రాజు, అయ్యా ఇంతమంది యాజకులు లేవీలు ఉంటున్నారు, మందిరం సేవ జరుగుతుంది కాబట్టి మందిరానికి ఇది నా వంతుగా ఒక భాగం ఇస్తుందని సమర్పించుకున్నాడు. మొట్టమొదటి సమర్పించుకుంది ఎవరు చెప్పండి, ఇసుకే రాజు. కానీ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మందిరంలో సేవా ధర్మాలు, సేవా కార్యక్రమాలు జరగడం కోసం ఇసుక ఏం చేస్తాడంటే తన దగ్గర నుంచి ఒక భాగాన్ని మందిరానికి పంపించాడు. ఆస్తి చూడండి 3వ వచనం చదువుతున్నారా, రాజు ఒక భాగమును తన కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగం ఏర్పాటు చేశాను. కానీ ఇప్పుడు రాజు ఇస్తే మిగతా వండుకుంటారా మరి? అమ్మ రాజు ఇచ్చాడు, మనం కూడా ఏం చేయాలి, మీరు కూడా తీసుకోవాలి అర్పణ, మీరు కూడా కానుక మందిరానికి. చూడండి కింద అంటాడు 4వ వచనం. మరి యెహోవా ధర్మశాస్త్రం బట్టి యాజకులు లేవీలు ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగంలో వారికి ఇవ్వాల్సిన దేశంలో కాపుముల జనులకు అతడు ఆజ్ఞాపించెను. కానీ ఇప్పుడు రాజు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రజలు కూడా చెబుతున్నాడు, మీరు కూడా ఏం చేయాలి, తేవాలి, మీరు కూడా తేవాలి, మందిరంలో సేవ జరగాలి, యాజకులు పోషించబడాలి. కాబట్టి మీ అర్థం తీసుకున్నాం. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ చెప్పాడో ఆజ్ఞ రావడంతోనే విస్తారమైన ఆజ్ఞలు ఇచ్చారంట. ఇప్పుడు 5వ వచనం. ఆజ్ఞ వెల్లడవుతోండి ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్యము, ద్రాక్షారసము, నూనె, తేనె, సస్యఫలములు విస్తారముగా తీసుకొని సమస్త వాటి నుండి 10వ వంతు విస్తారం తీసుకొని వచ్చారు. భాగం ఇచ్చారు, ప్రథమ ఫలాలు కూడా ఇచ్చారు. ప్రథమ ఫలాలు అంటే ఏం చెప్పండి, ప్రథమ ఫలాలు అంటే మొదటిది, ఇంట్లో పండిన మొదటిది ప్రథమ ఫలం. దశమ భాగం అంటే 10వ భాగం అంటే మనం సంపాదించినటువంటి దశమ భాగం. అంటే ప్రథమ ఫలం ఇస్తున్నారు, దశమ భాగము సస్యము, తేనె, నూనె అన్నింటిలో కూడా కనుక మంద తీసుకొచ్చారంట, విస్తారం తెచ్చారంట. వసతి అవన్నీ కుప్పలైపోయినా. చూడండి 6వ వచనం. యోధా పట్టణంలో కాపురులు ఇశ్రాయేలు వారు యోధా వారు ఎద్దుల్లోను గొర్రెల్లోను 10వ వంతును తమ దేవుని యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చింది. కానీ ఇప్పుడు అసలు మొయ్యమైన మందిరంలో ఏమైపోయినాయి, ఎట్లా వచ్చినాయంట, కుప్పలు వచ్చినాయి. కనుక అంత విస్తారమైన కానుకలు. కాబట్టి కుప్పలు వచ్చిన తర్వాత ఇసుక వచ్చి ఏం చేసేవాడి 7వ వచనం. వారు 3వ మాసం నందు కుప్పలు ఆరంభించి 7వ మాసం నందు ముగించి, వామ్మో 3వ మాసం మొదలుపెట్టి 7వ మాసం కుప్పలు వేశారంట. అంత విస్తారమైన పంటలు తీసుకొచ్చారు. నేను చిన్నప్పుడు మా ఊర్లో గ్రామంలో క్రిస్మస్ పండుగ అంటే కనుక ఒకవైపు ఏమో కొబ్బరికాయలు రాసిపోసేవాళ్ళు, ఇంకోవైపు అరటి పండు రాసిపోసేవాళ్ళు. కనుక తర్వాత బయట తాగే పానకాలు వేరే ఉంటాయి. కనుక బయట ఎంత కుప్పలని చిన్నప్పుడు నేను చూసిన, చిన్న వయసులో ఉన్నప్పుడు పల్లెటూరులో క్రిస్మస్ పండుగప్పుడు పలహారాలు రాసిపోసేవాడు. నాకు తెలిసి పెద్ద రాసి వచ్చిన వాళ్ళందరూ నిన్ను వచ్చే పండ్లు ఇంకా కొబ్బరి మొక్కలు పెట్టేవాడు. అలాంటి రాసులు ఇప్పుడు ఏ టైంలో మళ్ళా ఇసుకే టైంలో తెచ్చారు కానుకట్లాగు.
సేవలు కాబట్టి ఆయన ఇంత కుప్పలు పోసారంట. అలాంటి కుప్పలు వచ్చింది. అదేం జరిగింది? 8వ వచనం. హిజ్కియాయు అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆ జనుల ఇశ్రాయేలును దీవించిరి. చూసారా, నువ్వు కుప్పలు తెచ్చావు దేవునికి, దేవుడికి పంపిస్తాడు నిన్ను. కానీ మీరు విస్తారముగా మీరు దేవుని భాగాలు తీసుకుంటాండి. ఆయన పట్టజాలు విస్తారమైన దీవెని మీకు కుప్పలు ఇస్తారు. కాబట్టి వాళ్ళు దీవిస్తారు, వాళ్ళు కుప్పలు చేస్తున్నారు, వాళ్ళు దీవిస్తున్నాడు. తర్వాత 9వ వచనం. హిజ్కియా కుప్పలను గురించి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడు ప్రధాన యాజకుడు అజర్యా. కానీ ఇప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు అజర్యా ఉన్నాడు. ఆ మందిరం అంతటికి కూడా అయ్యా ఇన్ని కుప్పలు చేస్తారని మరి ఏం చేద్దాం, ఏం చేయాలన్నప్పుడు వాళ్ళని సలహా అడిగాడు. వాళ్ళు అడిగితే ఈ మందిరంలో స్టోర్ చేద్దాం, ఈ కుప్పలను కూడా స్టోర్ చేసి దీని మీద అధికారులను నియమిద్దాం. ఎందుకంటే మందిరంలో దొంగలు ఉంటారు. మందిరం కూడా ఉంటారు చెప్పండి, మందిరంలో దొంగిలించి వాళ్ళు ఉంటారు. ఒక సంఘంలో మేము మాకు తెలుసు, ఆ సంఘము పేరు అవసరం లేదు. ఆయన కానుకలు లెక్క పెట్టమంటే పెద్ద ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన సంఘ పెద్ద లెక్క పెట్టాలి, నేను లెక్క పెట్టాలని వచ్చేవాడు. వద్దులంటే 42 కూతురు నేను లెక్క పెట్టాలన్నాడు. 500 రూపాయలు కారణంగా తొడగని పెట్టేసేవాడు. ఇది నా జైల్లో పడింది అయ్యేవాడు. అది అలాంటివి ఉంటారు మందిరంలో, ఒట్టొట్టి కాదు. కనుక అందుకు లిఫ్ట్ కప్పులు పోయినా సెల్ ఫోన్ జాగ్రత్త, బంగారం జాగ్రత్త ఎందుకు చెప్తారు? అందరూ గొప్ప అనుకుంటున్నారా? దొంగలు కూడా ఉంటాడు, ఎవరి పనులు వాడు ఉంటాడు అక్కడ. కానీ ఎక్కడ నుంచి అంటే కుప్పలు వచ్చాయి. మరి ఎట్లా అంటే అమ్మో దీంట్లో దీని మీద ఏం చేయాలంటే కొంతమంది ముఖ్యమైన వాళ్ళ అధికారులను నియమించాలని చెప్పేసి అధికారులను నియమించారు. చూడండి, మనం మార్చి చదువుతాం, సమయం అయిపోయింది మనకి. ఇప్పుడు మార్చి చదువుతాం. 10వ వచనం. ప్రధాన యాజకుని అడిగారు. 10వ వచనం. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసిన చాలా మిగులు చున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అయ్యా యాజకులు ఒకప్పుడు మూయివేయబడి అసలు యాజకులు లేదు. అలాంటి అయ్యా మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాం, ఇంకా మేము తినగా మందరం వచ్చి మొట్టమొదటి యాజకులు తినాలని సమృద్ధిగా, యాజకులు సమృద్ధి తిన్న తర్వాత మిగతాయి. ఇది ఎట్లయిపోయిందంటే జీతాలు పెడుతున్నారు. జీతాలు పెట్టి ఆయన ఇచ్చిపోయినా మేము మందిరం కట్టుకోవాలి, ఏసీ పెట్టాలని చెప్పేసి వచ్చే సేవకులు సమృద్ధిగా తిన్న సంఘాలు చాలా విచారమే. కనుక దేవుని సేవకుడు తిన్న తర్వాతనే మిగతాయి. ఆయన సమృద్ధి ఉండాలి కదా ఆయన సేవ చేయాలంటే. కానీ వాళ్ళు అంటున్నారు మేము సమృద్ధిగా తిన్న తర్వాత ఇంకా ఇస్తానికి మిగులుతుంది అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలంటే ఆయన మీద అధికారులు కొంతమందిని నియమించినట్టుగా మనం చూస్తాం. చూడండి, మార్చి చదువుదాం ఇప్పుడు. 11వ హిజ్కియా యెహోవా మందిరంలో పట్టణాలను సిద్ధపరచవలసిందని ఆజ్ఞయించారు. వారు వాటిని సిద్ధపరిచి 12 చదవండి. ఏమి అప్పచెప్పకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్టమైన త్యాగ వస్తువులను లోపల చేర్చి లేవీయులైన కొన్ని వాటిని విచారణకర్తగా నియమించాడు. అతని సహోదరుడు షిమీకి అతనికి సహకారిగా ఉంది. 10 మరియు యెహీయేలు, అహజ్యా, నహతు, అసహేలు, మొరియోతు, యోజాదు, ఎలియేలు, ఇస్మాకాహ్యు, మహతు, బెనలతు రాజైన హిజ్కియా వాళ్ళను దేవుని మందిరం అధిపతైన అజర్యా వాళ్ళను తాము పొందిన ఆజ్ఞ చెప్పిన కొన్ని చేతి కింద అతని సహోదరుడు షిమీ చేతి కిందను కనిపెట్టు వారై ఉండిరి. తూర్పు తట్టు ద్వార పాలకుడు ఇమ్నా కుమారుడు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టదు దేవునికి అర్పింపబడే సేచకుడైన నియమింపడు. అతని చేతి కింద ఏదేను మిద్యాను, మీను, యోషువ, షమయ, అజర్యా, షకన్య అని వారు నమ్మకమైన వారు కనుక యాజకుల పట్టణంలో సొంతుల చొప్పున భాగం ఇచ్చినకు నియమం. ఇలా చేయాలని వచ్చిన దానివల్ల కూడా యాజకులు సేవ చేస్తారు కదా, వంతుల ప్రకారం ఏం చేయాలి, వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వాలి. దానికి అగ్రహించడానికి ఆ నియమించబడ్డ వాళ్ళు వంతుల ప్రకారం చేసేటువంటి యాజకులుగా నియమించబడ్డారు. 16వ వచనం. ఇదే కాదు గోత్రంలో 3 సంవత్సరాలు మొదలుకొని అది పై వచ్చి రావాలి. జనసంఖ్య సరిచూడబడిన మగవారికి అందరినీ వంతుల చొప్పున సేవ చేయటకై ప్రతి దినం యెహోవా మందిరానికి వచ్చే వారికి అందరికీ 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసు గల వారు చొప్పున సేవ చేయడం తమ పితరుల వంశం యాజకుల్లో సరిచూడబడిన లేవీయులకు 18 అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకున్న లేవీయులకు తమ పిల్లలతోనూ భార్యతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణంలోకి చేరిన గ్రామంలోని అహరోను వంశస్థుల యాజకులను వంతులు ఏర్పరచడానికి వారు నియమింపబడి పేర్ల చేత చెప్పబడిన జనులు యాజకుల పురుషులు అందరినీ లేవీయుల్లో వంశం చొప్పున సరిచూడబడిన వారికి అందరినీ వంతులు ఏర్పరచడానికి నియమించబడి హిజ్కియా యోదేశం అంతా జరిగించి తన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను బలి చేయించు వచ్చాను. అతను దేవుని ఆశ్రయించుగా దేవుని మందిర సేవ ఎందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి,
ధనమంతటి అంతేమి తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్తిల్లేదు. ఇప్పుడు వీళ్ళంతా వచ్చినటువంటి ఆ రాసులు ఏం చేశారు చెప్పండి? కొట్లు కట్టి ఆ కొట్టలో వాటిని సమకూర్చారు. సమకూర్చిన తర్వాత దాని మీద కొంతమందిని ముఖ్యమైన నియమించారు. ఈ నియమించిన వాళ్ళు ఏం చేయాలి? సేవ చేసినటువంటి యాజకులు వారి వారి టైంలో సేవ చేసినప్పుడు తీసిన వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు. చెప్పిన తర్వాత అది చెప్పడమే కాకుండా జరిగిందంటే వారి వంశాల ప్రకారం ఆ భాగాలన్నీ కూడా వారికి వాళ్ళని చెప్పారు. అలాగే దేవుని యొక్క మందిరము ఇప్పుడు సేవ ఆగిపోయిందా చెప్పండి? కనుక సేవ చేస్తూ ఉంటే, కాలు వస్తూ ఉంటే, తింటా ఉంటే, సమృద్ధి తాగుతూ ఉంటే, కనుక ఇక మందిరం మూయబడిన ఆస్కారము లేకుండా, మందిరంలో కొరత లేకుండా ఏర్పాటు చేశాడు. హిజ్కియా ఆరంభించిన ప్రతి పనిలో కూడా నమ్మకం చేశాడు. కాబట్టి దేవుడు అందించేటప్పుడు వర్ధిల్లేసి హృదయపంగా చేశాడు. కాబట్టి దేవుడు సంతోషించాడు. హిజ్కియా చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అన్ని సక్సెస్ఫుల్. కాబట్టి ఇది హిజ్కియా యొక్క రెండవ పార్ట్. మూయబడిన మందిరాన్ని తిప్పింపజేసి పండగల ద్వారా ఎంత ఉద్యమం తీసుకొచ్చాడో. కనుక మందిరాన్ని శుభ్రం చేయటం, దాన్ని ప్రదర్శించటం, రాజు అందరూ కూడా పోవటం, ఆరాధించడం, మందిరంలో వాయిద్య మందిరం ఏర్పాటు చేయటం, ఆరాధించడం, అంతమాత్రమే కాదు అందరూ కూడా అర్పణ తీసుకొని రమ్మని చెప్పడం. కనుక అర్పణ చేసిన తర్వాత స్థానం అర్పణ రావడం, తర్వాత మందిరములు పండుగలను ఆచరణ చేయడానికి ఇశ్రాయేలు వారికి వర్తమానాలు పెద్దగా పంపించడం. వాళ్ళంతా కలిసి మరి మొదటి నెల జరగాల్సిన పండుగ వాయిదా వేసుకుని రాలేదు కాబట్టి రెండో నెలలో 14 జరిగించి అద్భుతంగా ఆ పండుగ అందరికీ ఆనందం కలిగింది. కాబట్టి మరొక 7 రోజులు పొడిగించుకుని అద్భుతంగా ఆ పండుగ ద్వారా యోధా వారికి ఇశ్రాయేలు వారికి అందరికీ సంతోషం కలిగింది. అట్లా ఈ పండుగ అయిపోయిన తర్వాత పోయినటువంటి వీళ్ళంతా ఏం చెప్పండి? ఆ విగ్రహాలన్నీ కూడా తొలగించారు. కనుక యెహోవా ఒప్పుకోవడమే కాకుండా మరి ఆ పండుగ జరగాలంటే మొట్టమొదట రాజు ఒక భాగాన్ని పంపించాడు సేవ కోసం. రాజు కాబట్టి మీరు కూడా ఇవ్వాలి. కానీ అందరూ కూడా ప్రతి దాంట్లో ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, తర్వాత అన్ని తీసుకొచ్చి విస్తారంగా పెద్ద కుప్పలు అయిపోయినాయి. యాజకులు సమృద్ధిగా తిన్నారు. మిగిలిపోయిన పట్టణంలో కట్టారు. దానికి అధికారులు పెట్టారు. ఈ సేవ చేసే వాళ్ళ వంతుల ప్రకారం అవి వాళ్ళకి ఇప్పించాడు. అలాగే హిజ్కియా పండుగలు ఆచరింపజేసి జనులందరూ ఏం చెప్పండి? జనులను దేవుడి సంతోషింపజేశారు. ఇది హిజ్కియా యొక్క రెండో పార్ట్. కనుక మొదటి పార్ట్ లో తన వ్యక్తిగత భక్తి జీవితం చేశాము. రెండో పార్ట్ మందిరాన్ని ఎంతగా ప్రేమించి దాన్ని శుద్ధి చేసి పండగలు తీసుకొచ్చి మందిరం యథావిధి కార్యక్రమాలు చేసేదో రెండో పార్ట్ మనం చేశాం. మూడో పార్ట్ ఏంటంటే గనుడైపోయాడు, గొప్పవాడైపోయాడు, గర్వం వచ్చేసింది. మళ్ళీ దేవుడు ఆయనతో మాట్లాడతాడు, తగ్గించుకుంటాడు, సరిచేసుకుంటాడు. అది మూడో పార్ట్. అది ప్రభుత్వం వచ్చేవారు మనము హిజ్కియా యొక్క మూడో పార్ట్ మనం చూస్తాం. కాబట్టి ఈ రోజు మీరు ఈ 2 అధ్యాయాలు బాగా చదవండి. కనుక 29, 30, 31 అధ్యాయాలు 3 అధ్యాయాలు చెప్పాం. ఈ రోజు కొంత స్పీడ్కి వెళ్తే ఈ టైం అయింది. కాబట్టి ఈ 3 అధ్యాయాలు మీరు చదివారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుంటాం. దేవుడితో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటాం. మరి మందిరం అంటే మన హృదయమే దేవునికి ఆలయం. మన హృదయంలో ఎన్ని నిశ్శబ్దమైన వస్తువులు ఉన్నాయి, ఎన్ని అసహ్యమైన ఉన్నాయి. దేవుడు నివసించే స్థలం కదా మన హృదయం. కాబట్టి అవన్నీ తొలగించుకోవాలి. మనం దేవుని ప్రతిష్ఠ చేసుకోవాలి. దేవుని మందిరానికి పెందలుగానే రావాలి. వాయిద్యాలు వాయించేవాడు, స్తుతిగానం చేసేవాడు, ఆరాధించేవాడు అందరూ కూడా. అంత మాత్రమే కాదు, మీ కృతజ్ఞత అర్పణలు కూడా తీసుకొని రావాలి. అంత మాత్రమే కాదు, పండుగలు ఆచరింప చేయాలి. కాబట్టి ఆ పండుగల కోసము ఎంతో సంతోషంగా సిద్ధపడి రావాలి. విధి విరుద్ధంగా అయోగ్యంగా తీసుకోకూడదు. కనుక సిద్ధపడి వచ్చారు. కొంతమంది ఆటలు చేశారు, కొంతమంది కృంగి మనసు తగ్గించుకుని వచ్చారు. పండుగలు చాలా బాగా జరిగాయి. మళ్ళీ 7 నెలలు పొడిగించుకున్నారు. అందరూ సంతోషం, మిక్కి ఆనందం కలిగింది. లేదు యాజకులు ఏమి కూడా దీవించారు, ఆస్వాదించారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. అంత మాత్రమే కాదు, వెళ్ళిపోయిన తర్వాత వారిలో మార్పు, అవన్నీ విగ్రహాలు తొలగించుకున్నారు. ఇంకా మనం ఇలా అద్భుతాలు చూసి కూడా మన లోపల ఎన్ని ఉన్నాయి. మార్పు తేడా పెద్ద లిస్ట్ చెప్పాడు. 13 లక్షణాలు ఉన్నాయి. అని తొలగించుకోవాలి. దేవుని కోసం రాజు ఒక భాగం ఇస్తే ప్రజలు కూడా విస్తారమైన తీసుకొచ్చారు. కుప్పలు మిగిలిపోయినాయి. లేవి యాజకులు సమృద్ధిగా భోజనం చేయాలి. పొట్లు కట్టి వంతుల ప్రకారం సేవాదానం జరిగేగా చేసి వారికి బాగా ఇప్పించాడు. ఆరంభించిన ప్రతి పనిలో నమ్మకంగా చేసి వర్ధిల్లాడు హృదయపూర్వకంగా.
వాటి ఇసుకేలాగా మనం కూడా ఒక మంచి సినిమాలు తీసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవా మీ స్తోత్రాలు. ఇది నా విషయాక రెండో పాటుగా తను ఎలాంటి మందిరాన్ని మూయబడి పాడైపోయిందని ఎలాంటి వైభవం తీసుకొచ్చారో కూడా ఎంత గొప్ప రాజు ఇసుక ప్రవర్తించారని మేము చూసాం. నిజంగా తండ్రి మేము ప్రలాపం చేయడానికి మనం సిద్ధపరచమని సహాయపడమని, వాటి వర్తమానం చేసుకుని వాటి మనం స్థిరపరచి బలపరచమని, క్షేమం తీసుకెళ్ళమని, మరలా నేను పరిశుభ్రతకు దయచేయమని వంద స్తోత్రాలు చెల్లిసి మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపై పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసం చేసిన మనకును తను ప్రేమించే వారిని సకల పరిశుద్ధులకు తిరుమల ప్రియబడులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.